తపన. చెవుల్లో ఈ సుబ్రహ్మణ్యం ఆవాహన తర్వాత ఇవన్నీ కూడా మాకు చెవుల్లో అట్ట రింగులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ అందరూ వచ్చి ఇట్లా ఆశీర్వదించి యజ్ఞం ఇలా చేయించారు, ఇంకా బాగా చేయించాలి, ఇంకా పౌండరీకం చేయించాలి, ఇంకా అందరు చేయించాలి అని మేమందరం సహకరి సహకరించలేకపోయినా పెద్దవాళ్ళం వల్ల కనీసం ఈ కోరు ఉంది మాకు. కాబట్టి వాళ్ళందరినీ ఆశీర్వదించి మీరు చేయాల్సిందిగా కోరుతున్నాం. అయ్యా, నిశ్శబ్దంగా ఉంటే నేను కూడా 2 మాటలు మాట్లాడాలని నాకు మాట్లాడటం చేత కాదు. కానీ అరే, ముఖ్యంగా మా బాబాయ్ గారు మేము మా ఇప్పుడున్న దీక్షితులు నేను వాడు ముందు వైష్ణదేవ ముహూర్తాన్ని పెట్టుకున్నారు. నేను కూడా వచ్చి చేస్తానన్న. అంతకంటే సంతోషం లేదు. ఇద్దరం కలిసి వైష్ణదేవం చేశాం. చేసిన తర్వాత అరే నేను బతుకుంటే మీ ఇద్దరు యజ్ఞాలకి ఎంత సంపాదించగలని నేను చేస్తా అన్నాడు. సరే, ఆ యోగ్యత మాకు పట్టలేదు అనుకో. మేము తర్వాత ఏదో మేము యజ్ఞం అనుకుంటే ఇంతలో మాకు చైత్రమాసంలో యజ్ఞం అని అనుకున్నాము. అనుకుంటే వీళ్ళకేదో పిల్లలు రాలేదని చైత్రమాసంలో నా యజ్ఞము, మాఘమాసంలో వైశాఖ మాసంలో అతని యజ్ఞం అని అనుకున్నాము. అయితే పిల్లలు రాలేదు, నేను ఇప్పుడు చేయట్లేదు అన్నాడు. అంటే నేను మా బాబాయ్కి ఫోన్ చేశా. బాబాయ్, నేను ఆధారం చేస్తాను, నువ్వు ముహూర్తం పెట్టవలసింది 3 రోజులు అక్కడ ఉండి చేయించవలసింది అని కోరాను. పోతే పాప ఆయన ఎంతో సంతోషపడి అరే నేను నా ఆయతనాలు పోయిన తర్వాత మన ఇంట్లో ఆయతనాలు రాలేదని నేను దాని నుంచి వెధపడుతున్నాను బట్టి, కాబట్టి నువ్వు ఆధారం చేస్తా అన్నావు కాబట్టి నేను వచ్చి 3 రోజులు అక్కడ కూర్చొని చేయిస్తా అన్నాడు. వెంటనే మా రామలింగం మా తమ్ముడికి ఫోన్ చేశా. అరే తమ్ముడు, నువ్వు ఆధానానికి వచ్చి నువ్వు బ్రహ్మత్వం చేయాలరా అన్న. సరే, నేను బ్రహ్మత్వం తప్పకుండా వస్తాను అన్నయ్య అన్నాడు. తర్వాత నాకేమైందంటే జంటచింతల శేఖరయాదులు కొడుకు వస్తామన్నారు. వాడిని ఆగ్రహం పెడదామని అనుకున్నా. వాళ్ళు నాతో చెప్పకుండా కుంభకోణం వెళ్ళి వాళ్ళు ఫోన్ చేయలేదు. వెంటనే రామలింగం రే నాకు ఇబ్బంది వచ్చింది పద్మనాభం గారంటే వెంటనే శివుడు వస్తున్నాడు అని ఆధారం అక్కడ చేశాను. చేసిన తర్వాత సంవత్సరానికి యజ్ఞానికి ముహూర్తం పెట్టాడు. పెడితే ఇంతలో మేము బదరీ ప్రయాణం అయినాం. బదరీ ప్రయాణం అయితే సరే, బదరీ ప్రయాణంలో ఆయన మాకు లేకుండా ఐక్యాన్ని పొందాడు. బదరీ స్వామిలో పొందేప్పటికే మరి నేను ఆయన ఉండగా నేను యజ్ఞం చేద్దామని చాలా ఉత్సాహపడ్డాను. అది మాకు కలగలేదు, ఇప్పుడు మా తమ్ముడికి కలగలేదు. సరే, ఏమిటన్నా ఈ సంవత్సరం నన్ను చాలామంది వచ్చి నువ్వు యజ్ఞం మానక్కర్లేదు, మేము వచ్చి ఆధారం చేస్తామన్నారు. ఏమైనా వాడికి సంవత్సర సూతకం వెళ్ళిన తర్వాతనే నేను యజ్ఞం చేస్తాను అన్నా. అయితే నేను ఒక పొరపాటు చేశాను. యజ్ఞం ఇక్కడ చేయకుండా నున్నలో చేశాను. అయినా సరే అతను వచ్చి చేస్తా అన్నాడు. మా రామలింగం తమ్ముడు వచ్చి నేను బ్రహ్మత్వం చేస్తాన్నాడు, వాళ్ళ అబ్బాయి ఆగ్నేయం చేస్తా అన్నాడు. నాకు చాలా సంతోషమైంది. అప్పటి నుంచి నిరంతరంగా నాకు అగ్నిహోత్రాలు సాగుతాయి. అది ఒక ఆయన ఆశీర్వచనం మా బాబాయ్ ఎక్కడున్నా జరిగింది. ఇంకోటి ఏమిటంటే ఆయన పౌండరీకం మొదలుపెట్టినప్పుడు మా రామలింగం వాళ్ళ నాన్నగారు కర్రలను కట్టడానికి మా ఇంటికి వచ్చారు. నేను ఎందుకో నా నోటి నుంచో వచ్చింది, ఏమండి చేర్ల గారు, నేను పౌండరీకంలో నేను ఆగ్నేయం చేయకూడదా? అరే తప్పకుండా చేయవచ్చు అన్నాడు. అని నువ్వేం చేద్దామంటే నువ్వు సాయిపురం రా, నీకు దానికి కావలసిన సదుపాయంతో ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని, వీడు చిన్నపిల్లవాడు, ఆయన అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత అట్లాగే పౌండరీకంలో నేను ఆగ్నేయం చేశాను. చేసిన తర్వాత ఆయన అత్యగ్నిష్టోమానికి మా పిన్ని నువ్వు వస్తేనే చేస్తానంది. కారణాంతరాలు నేను వెళ్ళాల. తర్వాత అన్ని యజ్ఞాల్లో నేనే ఆగ్నేయం చేశాను. నేను లేకుండా ఆయన చేయలేదు. నేను పని చేయలేనని నాకు 2 గుమాస్తాలను పెట్టేవాడు. తర్వాత అట్లాగే ఆయన ఆశీర్వచనం వల్ల మా అందరి అసలు ఆయన క్రతువులు చేశారు. అది మా కుటుంబానికి గర్వకారణం.
తర్వాత అదే బాటలో మా తమ్ముడు నడుస్తున్నాడు. వాడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో నేను బ్రహ్మత్వం చేశాను. తర్వాత వెంటనే షోడశి రా అన్నయ్య అన్నాడు. తప్పకుండా వచ్చి దాంట్లో కూడా నేనే బ్రహ్మత్వం చేశాను. తర్వాత వెంటనే మరుసటి సంవత్సరం అత్యగ్నిష్టోమం అన్నాడు. మా అబ్బాయి హౌత్రం చేయాలంటే వాడిని అత్యగ్నిష్టోమాన్ని వచ్చి హౌత్రం చేయాలని ఆదేశించాడు. తప్పకుండా వచ్చావు, నా బ్రహ్మత్వం వాడి హౌత్రం. తర్వాత ఇదిగాక మా మనవడు ఉన్నాడు, మా రవి ఉన్నాడే, యజ్ఞం దగ్గర నుంచి వాడు వచ్చావాక మైత్రావరణం, నా యజ్ఞంలో వచ్చావాక, మరి ఇంకోరెవరి యజ్ఞంలో వాడు వచ్చావాక చేశాడు. మా మేనలుడు యజ్ఞంలో వచ్చావాక చేశాడు. అక్కడి నుంచి వాడు ఎంటెక్ పాస్ అయిన ఈ శ్రౌతంలో దిగి మా అందరికీ, మా కుటుంబానికి గర్వకారణంగా మొన్న హౌత్రం చేశాడు మా అబ్బాయి యజ్ఞంలో. అంతా వాళ్ళు మా రాళ్లపల్లి పవను వాళ్ళంతా చాలా సంతోషించారు, శస్త్రాలు బాగా చెప్పాడని. అయితే దానికి నేను గర్వపడలేదు, నా మనోడే కానీ ఇంకా వాడి అభివృద్ధి రావాలని మేమందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఇంకా ఈ యజ్ఞం వచ్చే సంవత్సరానికి మా తమ్ముడు పౌండరీకం చేయమని ఉంటారు. నా వీళ్ళ అబ్బాయి ఇది అదే పరంపరలో ఉన్నాడు. ఇప్పుడు ఔపోసన పెట్టుకొనే వస్తున్నాడు, పొద్దున్నే ఔపోసన చేసుకునే వస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో వాడు ఉద్యోగ విరమణ అయిన తర్వాత అగ్నిష్టోమం చెయ్యాలి అందాక నేను ఉండాలని నాకు ఆ కోరిక ఉంది. తర్వాత యజ్ఞేశ్వరుడు అభిప్రాయం ఎట్లా ఉందో అది మనకు తెలియదు. తర్వాత సరే ఇట్లాగే ఈ యజ్ఞం అత్యగ్నిష్టోమం చేశాడు, దాంట్లో కూడా బ్రహ్మత్వం చేశాను. తర్వాత ఉక్తి చేశాడు, దాంట్లో కూడా బ్రహ్మత్వం చేశాను. తర్వాత ఇంకోటి ఏదో చేసినప్పుడు మా నాన్నగారి ఆప్తికం వచ్చింది చివరి రోజున. వాజపేయం చేశాడు, వాజపేయంలో నా బ్రహ్మత్వం ఎగిరి మా మాతామహి ఆప్తికం వచ్చింది. అది ఎప్పుడు సుత్యాహస్నాడు వచ్చింది. సరే నేను ఇక్కడే ఉన్నాను, ఆప్తికం పెట్టుకున్నాను. నాకు అన్ని సదుపాయాలు చేశారు. తర్వాత మా అబ్బాయి చేశాడు మొన్న అతిరాత్రంలో, మా అబ్బాయి నా పోస్టు వాడు చేశాడు. సరే దీంట్లో మళ్ళీ నా పోస్టు తీసుకుందాం అనుకున్నా, నాకు అంత ఓపిక లేక ఇది నాకు సదస్యం అని ఇచ్చారు. మా రామలింగం నన్ను ఆడుతూ ఉండేవాడు. మా అన్నయ్య నా బ్రహ్మత్వం లాక్కున్నా, అంటే బృహస్పతి సమయంలో నేనే బ్రహ్మత్వం చేశా. మా అన్నయ్య నా బ్రహ్మత్వం లాక్కున్నాడు అన్నాడు. అక్కడి నుంచి మా మేనలుడు పౌండరీ గారు వెళ్తే అక్కడ నేను బ్రహ్మత్వం చేస్తేనే ఉంటానని బెదిరించామండి. బెదిరిస్తే వీళ్ళిద్దరు నన్ను అనుమతించారు. అబ్బాయి మీరు మీ మాట వినను, నేను బ్రహ్మత్వమే చేస్తాను, మీరు ఏమన్నా చేసుకోండి అన్న. విధిరేఖ ఇచ్చినట్టుగా నాకు బ్రహ్మత్వం ఇచ్చారు. వాడు సదస్యం చేసుకున్నాడు. సరే కూర్చున్నాను, 30 రోజులు బ్రహ్మత్వం చేశా. ఈ మధ్యలో నన్ను కింద పడేశారు, తొంటి నొప్పి పట్టింది. అయినా సరే అట్లాగే కూర్చొని ఆ బ్రహ్మత్వం చేశాను. తర్వాత ఈ యజ్ఞం వచ్చేప్పటికే వాడి సదస్సుని నేను లాక్కున్నా. కాబట్టి అయ్యా మిమ్మల్ని అందరి కోరేది అంటే, మా తమ్ముడు ఇట్లాగే పరంపరగా మా బాబాయ్ చేశాడు, యజ్ఞాలు చేసా, వాడు చేసినా మేము చేసినట్టే. ఎందుకంటే మాది 6వ తరం మాకు ఇది వచ్చింది ఆహితాగ్నిత్వం. వాళ్ళు చేసిన ఇందాక మా మామయ్య గారు వాళ్ళ కుప్పవారు గొప్పతనాన్ని గురించి చెప్పాడు. వాళ్ళ కుప్పవారు మా బాబాయిని చేసుకోబట్టే వాళ్ళకు సోమదేవత్వం, సోమపీఠి వచ్చింది. అది మాత్రం గుర్తించాలి. ఎంతసేపు కుప్పవారి గొప్పతనాన్ని గురించి చెప్పుకోవద్దు. ఎందుకంటే మా బాబాయిని చేసుకోబట్టే ఆమెకి సోమదేవమ్మ ఆయన క్రతువులు చేసింది. సరే అయింది. సరే తర్వాత మీరంతా మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబాన్ని మమ్మల్ని సురక్షితంగా ఉండవలసిందా. ఈ ఊళ్ళో మా ఊరు వాళ్ళు యజ్ఞం వారని పేరు. ఇవాళ కూడా నేను పొద్దున్న చెప్పా పెద్ద అబ్బాయికి, నీకు హామీ ఇస్తున్నాను, ఈ యజ్ఞానికి ఎట్లా సహకారం చేశారో గ్రామస్తులు అట్లాగే చేస్తారు. వాళ్ళ తరఫున నేను చెబుతున్నాను, నేను చేయిస్తాను. నేను చెప్పిన మాట ఈ ఊళ్ళో ఎప్పుడు జవదాటడు. అది నాకుంది. ఇప్పటికైనా నేను ఊళ్ళో వస్తే భారతయ్య గారు వచ్చారు దండాలు పెట్టిపోతారు. కాబట్టి యజ్ఞవారని మాకు పేరుంది ఈ ఊళ్ళో. కాబట్టి ఆ యజ్ఞాలు ఈ ఊళ్ళో చేస్తున్నామంటే వాళ్ళకి సంతోషం.
కాబట్టి మా మార్తి పెద్ద అబ్బాయి కూడా ఇక్కడ యజ్ఞం చేస్తే వాడిని అట్లాగే చేసి వాడికి ఏమి శ్రమ లేకుండా పంపిస్తాం. అయితే డబ్బులు వాడు పెట్టుకుంటారు అనుకో. అయ్యా ఇది విశేషం. కాబట్టి మా తమ్ముడు ఇట్లాగే యజ్ఞాలు పరంపరంగా వాళ్ళ నాన్నగారు ఎలా చేశారో అట్లా చేసేట్టుగా పెద్దలందరూ ఆశీర్వదించి మా కుటుంబానికి శ్రేయస్సని. మా తమ్ముడు చేస్తే మేము చేసినట్టే. మద్దూరు వారు అల్లుడు చేసినా చేస్తే మా బావగారిని యజ్ఞం చేయమంటే నేను చేయలేనంటున్నాడు. మరి డబ్బు ఖర్చు అవుతుందో నేను చేయలేనని అంటున్నాడు. మేమంతా సహకరిస్తాము మా యజ్ఞం చేస్తే. ఎందుకంటే ఆయన యజ్ఞం చేస్తే వెంటనే మా మేనల్లుడు యజ్ఞం చేయాలని మా రాధాకృష్ణ హవిరియాజీ చాలా ఊళ్ళూరుతున్నాడు. సరే వాడికి మంచి యోగం ఉంది, వాడి యజ్ఞం జరుగుతుంది, అందరూ చేస్తారు. ఇంకో విశేషం కూడా ఉంది. మా అబ్బాయి మూడో అబ్బాయి అన్వారం పడి చేయమని కోరాడు. రెండో వాడు కూడా దారిలోకి రావచ్చు. అది కాబట్టి వాళ్ళు కూడా యజ్ఞాలు చేస్తారు. ఇంకోటి కూడా మా రవిగా మా మనవడికి తొందరగా వివాహం కూడా అయ్యేట్టుగా ఆశీర్వదించండి. వాడి వివాహం అయితే నా బాధ్యత కొంత తొలగిపోతుంది. అయ్యా ఆయన సదస్యాన్ని గురించి ఏదో చాలా తక్కువగా మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. కానీ ఆయన ఆర్తిజ్యం ఏమిటి అంటే సప్తదశ కౌశీతకిన సమామనంతి అని ఉంది. సకర్మణముపద్రష్టా భవతి. బ్రహ్మత్వము అంటే చాలా పెద్ద ఆర్తిజ్యమే, కాదనడానికి అవకాశం లేదు. ఏది జరిగినా బ్రహ్మగారికి పని అంటూ ఏముండదు, కానీ తీరుబడి కూడా ఉండదు. కనీసం కాళ్ళు కొడుకు రావడానికి వెళ్ళాలి అంటే, కాఫీ తాగాలి అంటే, మంచినీళ్ళు తాగాలి అంటే ఆ సందర్భంలో ప్రయోగం ఆపవలసిందే. అటువంటి స్థితి బ్రహ్మత్వం. దాన్ని కూడా మించి ఉన్నటువంటిది. ఇటువంటి పదాలు ఎక్కడా లేవు ఇంకా మిగతా. సకర్మణముపద్రష్టా భవతి, సప్తరస కౌశీతకిన సమామనంతి అని. అంటే అన్ని ప్రయోగాలు తెలిసి ఉన్నటువంటి వ్యక్తినే సదస్యుడిగా ఎన్నుకోవాలి. అటువంటి సదస్యంలో ఇవాళ ఆ బాధ్యతని ఆయన నిర్వహిస్తున్నారు. ఇదివరకు ఆ సదస్యం నేను చేశాను, ఇప్పుడు నా సదస్యాన్ని కూడా ఆయన లాక్కున్నాడు. ఆయన బ్రహ్మత్వాన్ని నేను లాక్కున్నాను అని ఆయన చెప్తున్నాడు, కానీ నా సదస్యాన్ని ఆయన లాక్కున్నాడు. భారతి పెద్దబ్బాయి అంటారు, నరసింహశాస్త్రి గారు ఆయన మాట్లాడతారు. సభాయే నమః. ఈ మధూరు వెంకటేశ్వరయాదులు గారు తోటి నాకు 1977 నుంచి పరిచయం ఏర్పడింది. వాడు ఎలా అబ్బాయి అని చెప్పుకుంటూ పిలిచి అనేక చోట్లకి కాశీ టు కన్యాకుమారి అన్నట్టుగా అట్లాగే నేపాల్ దాకా తీసుకెళ్ళి అనేకమైనటువంటి యొక్క క్రతువులు ఆయన చేస్తూ ఉండేవారు. ఆ ప్రతి క్రతువులో కూడా నేను వెళ్తూ ఉండేవాడిని. నేపాల్లో పంచరత్నాలు లిస్టులు చేశారు. ఆయన టైం అంటే టైమే. ఎంత పిడుగులు వర్షం పడ్డా సరే, నేపాల్లో మేము వెళ్ళేప్పుడు అక్కడ వర్షాలు లేవు. మేము ఈ కార్యక్రమం చేద్దామని వెళ్ళేటప్పటికల్లా కుంభవృష్టి వర్షం కురిసింది. కంచి స్వామివారు, విజయేంద్ర సరస్వతి స్వామివారు కూడా అక్కడ ఉన్నారు. ఆ శ్రీరామ ఇప్పుడు మొత్తం పంచరత్నాలు ఇష్టు చేశారు. చాలా బాగా జరిగింది. వర్షం పడుతుందని చెప్పి వాళ్ళు కూడా సంతోషం. 5 రోజులు ఇష్టు చేసినప్పుడల్లా వర్షం పడుతూనే ఉంది. సంతోషించాలి. ఇక్కడే కాదు, ఆయన ప్రతి చోట ప్రతిష్ఠకి వెళ్ళినా, చండీ యాగానికి వెళ్ళినా, రుద్రయాగానికి వెళ్ళినా, ఒక విజయవాడ తప్ప దగ్గర ఉన్న ఊళ్ళో కాబట్టి అగ్నిహోత్రం చేసుకొని ఉదయం సాయంకాలం 60 అగ్నిహోత్రం చేసుకొని వస్తానరా వెళదామని చెప్పి అంటుండే. అట్టుగా మారుతి గారు కూడా ఉండేవాడు. మేము కలిసి ప్రతిష్ఠ చేస్తున్నాం, మీరు వెళ్ళరండి అగ్నిహోత్రం చేసుకురండి అని చెప్పేవాళ్ళం. అట్లా వీళ్ళ నాన్నగారు ఉండేవారు, రాజేశ్వర స్వామి గారు. ఆయన ఉండి మేము చూస్తాంలో వేయను వీళ్ళు అగ్నిహోత్రం చేసుకురంటే మళ్ళీ వాళ్ళు కారులో పెట్టడం రావడం. అప్పుడు కారు లేని రోజుల్లో కూడా యజమానులు కారు పంపించడం లేదా ఆటో పంపించడం, తీసుకెళ్ళి ఆయన అగ్నిహోత్రం ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టలేదు. లేదా పొరుగురు వెళ్ళాల్సి వస్తారు, ట్రైన్లో ప్రయాణం చేసి వచ్చేటప్పుడు అరణ్యారోపణ చేసుకుని వెళ్ళారు, అక్కడ కూడా మధించారు. ప్రతి చోట నిత్యాగ్నిహోత్రం చేశారు. ఏదో నిత్యాగ్నిహోత్రం నిత్యాన్నదాత అన్నట్టుగా ఆయన నిత్య అన్నదానం కూడా చేసినట్టు. ఎందుకంటే అనేక మందికి శ్రీశైలం దేవస్థానంలో, వేములవాడ దేవస్థానంలో, తర్వాత విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో నాకు కూడా ఉద్యోగం ఇప్పించారు. అనేక మందికి వేద పండితులకి మరి అటువంటి అది ఎంత ఆయన చేసుకున్నటువంటి పూర్వజన్మ ఒక పీఠాధిపత్యంలో ఇప్పుడు విధుశేఖర భారతీ స్వామివారు కానీ, భారతీ స్వామివారు గారు ఆ పీఠం ఎక్కారంటే వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు వంశీకులు చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి వాళ్ళు ఆ పీఠాన్ని ఎక్కారు. అట్లాగే వారు ఇట్లాంటి పీఠం ఎక్కలేకపోయినా ఎంతోమందికి గుర్తుండేట్టుగా
అనేక మందికి అన్నదానం చేశారు. ఎందుకంటే ఇంతమంది ఉద్యోగం ఇచ్చి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఒక్కొక్కళ్ళు ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు, మరి అటువంటిది ఆయన పేరు నిత్యం చెప్పుకునేటువంటి వాళ్ళు. అట్లా అనేక చోట ప్రతి నిత్యం అగ్నిహోత్రం మానలేదు. ఎవరన్నా వస్తే కూడా అక్కడికి సౌదేవమ్మ గారు ఆవిడ చెప్పాలంటే అన్నపూర్ణేశ్వరే. ఎందుకంటే నేపాల్ వెళ్ళాం, స్వామివారు కంచి స్వామివారు అక్కడ చాతుర్మాసులా చేస్తున్నారంటే మీరు ఆఖరిలో యజ్ఞం చేసుకొని మేము వెళ్ళాం. అక్కడికి వెళ్తే స్వామివారు వస్తున్నారు కదా అని చెప్పి మేము 6 సామాన్లు తీసుకెళ్ళాం స్వహస్తం వండుకోవడానికి. మేము అక్కడ అన్నం వండుకుంటే అనేక మంది భక్తులు వచ్చారు అక్కడికి, అంటే ఇంపార్టెంట్ అయిన మనుషులు అక్కడ వాళ్ళ స్వామివారికి ముఖ్యులు. ఇక్కడ మద్దూరు వారు యాదులు గారు వచ్చారు, వారు అన్నం పెడతారండి అని చెప్పి అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. చెప్పేటప్పటికల్లా 6 భాష రాదు. ఆ యాదులు గారు స్వామివారి దగ్గరికి వెళ్ళారు. మరి ఆవిడకేమో మరి వాడి సామాన్లు కావాల్సి వచ్చాయి. నన్ను పంపించి కూరలు తీసుకొచ్చారు, మళ్ళీ సరుకులు తీసుకొచ్చారు. ఆవిడ వంట మొదలుపెట్టి ఇంతట్లో ఒక 10 మంది వస్తున్నారని చెప్పారు. చేతారే మళ్ళీ వెళ్ళి పడురారా అది అక్కడ గిన్నెలు లేవు కదండి, మీరు ఎట్లా చేస్తారు, మీరు ఎట్లా ఒప్పుకున్నారంటే, అరే మనం అన్నం పెట్టకూడదు అనకూడదురా, వచ్చిన వాడికి కాస్త గంట లేట్ అయినా అరగంట లేట్ అయినా సరే పెట్టాలని చెప్పి ఆ గిన్నెలతోటి ఆవిడ వంట చేసి 60 మంది భోజనం చేశారు. అదే జరిగింది. నేపాల్ దీంట్లో పూనాలో సతారా దగ్గర చాతుర్మాసలప్పుడు నాది కొల్లాయి కూడా ధోతి ఉంది, అవి తడిపి కాదు దీంట్లో మన సతారాలో వచ్చినప్పుడు అరే కొల్లాయి కూడా ఎవరా ధోతి ఎవరా అది అన్నం వండటం వారిపోయటం, పులిహార చేసింది, తర్వాత ఇదేంటి బజ్జీలు చేసింది. ఏమండి ఇవన్నీ పెట్టుకున్నారు ఏమిటండి, అరే ఇటువంటి అవకాశం మనకు రాదురా, ఒప్పుకుంది చేస్తున్నాను నువ్వు తెస్తున్నావు. వాళ్ళు వెళ్ళారు, నీకు ఇప్పుడు స్వామివారి దగ్గర ఎప్పుడప్పుడు దర్శనం చేసుకుంటాం అని చెప్పన్నారు. అట్లా ఒకరోజు అనుకుంటే 2 రోజులు ఉన్నాం. అనేక చోట్ల ఇట్లా వచ్చిన వాడికి లేదు అనుకుంటే ఆహితాకులకు అందరికీ కూడా భోజనం పెట్టారు. అనేక చోట్ల ఆవిడ నిత్యాన్నదానం చేసింది. చాలా సంతోషం. పార్వతీ పరమేశ్వరులాగా ఉండేవాడు. ప్రతి చోట కొంతమంది అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా ఆయన మొత్తం వాళ్ళు దబాయించుకొని వచ్చేసేవాడు. ఎవరిని లెక్క పెట్టేవాడు కాదు. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకుంటా పోమనేవాడు. అటువంటి మనిషి ఆయన. ఎందుకంటే మాట తప్పే మనిషి కాదు. టైం అంటే టైమే, టైం అంటే టైం ప్రకారంగా వచ్చేది ఎవరే అంటే ఆఫీసుకి ఐఏఎస్ ఆఫీసరు, కలెక్టరు, హైకోర్టు జడ్జీలు, రాష్ట్రపతి, గవర్నరు, ఇటువంటి వాళ్ళు 6 అంటే 6ంటికి వస్తారు, 6:10 అంటే 6:10కి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు అటు, అంతకంటే ఇంకో నిమిషం కూడా అటు. అనేక గవర్నర్తో 2-3 సార్లు చూసాం. యాదులు గారు హైదరాబాదులో విజయ గణపతి దేవాలయంలో అక్కడ చండీయాగం చేయిస్తున్నారు, చండీయాగం రుద్రయాగం చేయిస్తుంటే అక్కడ అగ్నిహోత్రం వహించాల్సి వచ్చింది. పొద్దుపూట వాటి మధ్యాహ్నం పూట ఎప్పుడు కూడా ప్రతిష్టా కార్యక్రమాల్లో యాగాల్లో వాటిలో మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఆయన అగ్నిహోత్రం వహిస్తూ ఉంటారు. వహించమని చెబుతారు. ఆ ఇందిరానగర్లో అది జరుగుతున్నప్పుడు దాదాపు 2 రాష్ట్రపతి రాష్ట్ర గవర్నరు కృష్ణకాంత్ వస్తున్నారు అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత వధించడం, ఆయన అక్కడ కూర్చోబెట్టారు. వధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతసేపటికి అగ్నిహోత్రం పళ్ళ. సోదేవమ్మ గారు అక్కడ నల్లకొండ శంకరమఠంలో మకా ఉన్నారు. ఏమండి నేను ఒకటే చెప్పా, సోదేవమ్మ గారు రాంది అగ్నిహోత్రం పడదండి అన్న. ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అగ్నిహోత్రం వహించే టైంలో ఆవిడ ఉంటూ ఉండేది. మేము ఇట్లా తిప్పంగానే చాలు ఒకసారి అగ్నిహోత్రం పడేది. మరి ఆవిడ లేకుండా మీరు అగ్నిహోత్రం పెడుతున్నారు కావట్లేదండి, మనం వెళ్ళి ఎవరైనా తీసుకొద్దామంటే అప్పుడు ఒక్కొక్కడు మా కారు పంపిస్తాం కారు పంపించి శంకరమఠం నుంచి ఆవిడ తీసుకొచ్చారు. ఆవిడ గేట్లోకి అడుగు పెట్టిందో లేదు తిప్పుతున్నాం. తిప్పేటప్పటికల్లా ఆవిడ లోపలికి వచ్చేసింది, అగ్నిహోత్రం జ్వాలైపోయింది. వెంటనే ఆ కృష్ణకాంత్ వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయినారు, దీంట్లో ఇంత మహత్యం ఉందా అని చెప్పని. అప్పటి నుంచి అసలు ఎప్పుడూ కూడా యాదులు గారు అర్ధరాత్రి పూట కూడా నిద్ర పట్టకపోతే లేచి పుస్తకాలు రాసేవారు. ఏ పుస్తకాలు రాస్తున్నారండి అంటే, శ్రౌతం పుస్తకాలు రా, ఎవరికన్నా పనికొస్తాయిరా, మా వాడికి పనికొస్తాయి, అది మీ వాడికి ఎవరైనా చేస్తే వాడికి కావాలరా అని చెప్పి పుస్తకాలు రాశారు. ఆయన ఎక్కడైనా రాస్తే దాని మీద పుస్తకం మీద నేను చూసేవాడిని. ఆయన బలానా చోట మకాం తెల్లవారుధా 4ంటికి అని టయాలు వేసేవాడు. ఏంటి తర్వాత సంవత్సరం విశ్వాసు పరాభ అట్లా సంవత్సరాలు రాసి డేట్ వేసి టైం కూడా వేసి అవి పుస్తకాలు రాసేవాడు. ఫలానా వాజీకి ఇవ్వాలని చెప్పిన పుస్తకాలు కూడా రాశారు, నేను చూసా. అట్లా అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు. ఆయన క్షణం నిద్రపోయేవాడు కాదు. దాదాపు ఒకసారి యజ్ఞానికి 2 రోజులు 3 రోజులు ఆయన తిండి లేకుండా ఇటు ఇంట్లో బంధువుల ఇంట్లో ఏదో కార్యక్రమం వచ్చింది, అటు తిరిగారు, ఇటు వెళ్ళారు. తర్వాత వాళ్ళ అక్కయ్య గారు కాలం చేశారు, ఆవిడెవరు కుప్పా చలపస్వామి గారి భార్య. పోయినప్పుడు
మరి అక్కడ దశాహం అక్కడికి వెళ్ళి అక్కడ పశువు కాలు ఇవ్వాల్సి వచ్చింది. అక్కడికి ఇచ్చారు, ఇక్కడికి వచ్చారు, అన్ని చూసుకున్నారు. ఈ 72 గంటల సేపు ఆయన అన్ని సర్వీస్ చేస్తూనే ఉన్నారు. నన్ను పెట్టుకున్నారు, కావాల్సిన సామాన్లన్నీ సర్ది పెట్టాను, చూశాను. అన్నీ అయిపోయిన తర్వాత అరే లారీ తెప్పించడానికి పంపించేశారు చూరని చెప్పన్నారు. తర్వాత వారు వచ్చారు, కార్యక్రమం చేశారు. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ఒకసారి నాకే జరిగింది. 7:00కల్లా రారా, 7:30కల్లా కారు బయలుదేరుతుంది, మనం ఇక్కడికి వెళ్దాం, వేదాద్రిలో ప్రతిష్ట వెళ్దాం అన్నారు. నేను 7:30కల్లా వచ్చేటప్పటికి నేను ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు తేడా ఆ కారు అప్పుడే మూల సందు తిరిగింది, లేరు. నేనేం చేశాను, అప్పటి నుంచి మళ్ళీ జగ్గేపేట ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమిటంటే అడ్రస్ కూడా చెప్పాలి, కారులో వెళ్తున్నాం కదా అని. సరే అప్పుడు వేదాద్రిలో దిగిన తర్వాత వాడు వెనక జీపు వాడు వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాలి అయ్యారంటే ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ట అన్నారయ్యా అన్న. రండి ఎక్కడి నుంచి జీపు అని చెప్పి తీసుకెళ్ళాడు. నేను వచ్చాను, నువ్వు ఎట్లా వచ్చావురా అన్నాడు ఆయన. నేను వచ్చానండి, మరి ఇట్లా మీరు చెప్పిన తర్వాత ఇక్కడ 2 నిమిషాలు లేట్ అయింది, మీరు నాది టైం అంటే టైమే, చిరుకులు పడినాయి పడినాయి. అక్కడ పాణ్యంలో మహానది దగ్గర పాణ్యంలో ప్రతిష్ఠ చేశారు కుంభాభిషేకానికి. చాలా 7:15 ముహూర్తం పెట్టారు. కంచి పరమాచార్యుల వారు వచ్చారు. వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేశారు. ఎంత 90 ఏళ్ళ వాడు కూడా పైకి ఎక్కచ్చు అనమాట. అంతటి ఏర్పాటు చేస్తే కుంభాభిషేకాన్ని నా నెత్తిన కలిసి ఉంది పెట్టి ఎకరా అని చెప్పారన్నారు స్వామివారు. అయ్యా మీరు పదండి అని చెప్పారు. అంటే అప్పుడు కుంభవృష్టి వృషం పడదు. స్వామివారు అన్నా నేను కింద నుంచి చూస్తాను, మీ యాదులు గారు కూడా పైకి రాలా, మీరు వెళ్ళి మీరు చెప్పండి, మేము ఇక్కడి నుంచి మంత్రం చేస్తాం, మీరు కుంభాభిషేకం చేయండి అని చెప్పన్నారు. చేసి అక్కడి నుంచి హారతి ఇచ్చారు, చూశారు. ఎంతో వైభవంగా అటువంటి చోట ప్రతి ఒక్క చోట కూడా దేవాలయాలు కట్టే చోటు ఎందుకు పనికిరానటువంటి స్థలంలో ఆ దంపతులు ఇద్దరు వచ్చి కొబ్బరికాయ కొట్టినటువంటి చోట కూడా అవి చాలా వృద్ధిలోకి వచ్చినాయి. ఒక సోమలింగ పాలెం వెళ్ళాం, నవగ్రహ ప్రతిష్ట. వాడు ప్రతిష్ట చేయాలని చెప్పని 30 సంవత్సరాల ప్రతిష్టకి అవి నవగ్రహాలు తీసుకొచ్చి పెట్టాడు. వాడు వల్ల కాల వాడు విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఎవరో ప్రతిష్ట చేయించాలంటే యాదులు గారు ఉన్నారని చెప్పి ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా మరి ప్రతిష్ట అంటే ఏం చెప్పంటే నేను ముహూర్తం పెడతాను, ఇంక అయిపోతుందని చెప్పి అన్నారు. ముహూర్తం పెట్టి మేము అక్కడికి వెళ్ళారు, చూడరా విగ్రహాలు అన్నాడు. అయితే చెక్క పెట్టిలో పెట్టారు, ఆ పెట్టి పుచ్చలేదు, పెట్టి పుచ్చలేదు, ధాన్యం పుచ్చలేదు. పగలు కూడా తీసాం, దాంట్లో తీస్తే విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ప్రతిష్ఠ చేశాం. దానికి యోగం అందుకని శిలాభోగం స్థలాభోగం అన్నట్టుగా దానికి భోగం అప్పుడు వచ్చింది, వీడి చేతి మీద జరిగింది. మాకు విజయవాడ కృష్ణలంక మా ఇంటి దగ్గర 100 గజాల దూరంలో రామాలయం ఉంది. ఎందుకు మనకి అందరూ చెప్పుకుని తెల్లారేపటికి వెళ్ళేవాళ్ళు. అటువంటి స్థలం బాగు చేసి దేవాలయం కట్టాలని వీళ్ళు రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత వాడు కొబ్బరికాయ కొట్టండి అని చెప్పాను, మీరే కొట్టి ముందు ప్రారంభం చేయండి. దాంట్లో 11 మంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. మీరు ఎవరు కొట్టకని నేను కొడతా అని చెప్పాను. ఆవిడ కొడుతుంది, మీ పని అయిపోతుంది బొమ్మ అన్నాడు. అట్లా కొబ్బరికాయ కొట్టిన తర్వాత 6 నెలల్లో దేవాలయం మొత్తం పూర్తి చేశారు. అక్కడ ఈ ప్రతిష్ఠ జరిగింది. ఇట్లా అనేక చోట్ల దేవాలయాలు కానీ కట్టిన చోట ప్రతి ఒక్కరు కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చినాయి, చాలా సంతోషిస్తున్నారు. అందుకని చాలామందికి అన్నం పెట్టారు. వాళ్ళకి లేకపోయినా కూడా ఏదో రకంగా మార్గం చూపించారు. చాలా అటువంటి వ్యక్తిని జీవితంలో చూడలేం. అట్లాగే వారి కుటుంబంలో ఆయన ఖర్చులు చేసినా కూడా ఆడపిల్లలు, మద్దూరు వారి కుటుంబంలో ఆడపిల్లలు, ఇప్పుడు వీడి యజ్ఞం చేసినా వారి యజ్ఞం చేసినా కూడా ఆ కుటుంబంలో ఆడపిల్లలు కోడళ్ళు అందరూ కూడా మేము ఉన్నాం అని చెప్పున్నారు. వాళ్ళు చూస్తే మనకు ఆశ్చర్యం వేసింది. అట్లాగే అల్లుళ్ళు కూడా మేము వాళ్ళు పని చేయకపోయినా కాలు మీద కాలు వేసి కూర్చున్నారు దర్జాగా. ఎందుకంటే అల్లుడే, ఎందుకంటే వాళ్ళు నాకు కూడా చిన్నప్పటి నుంచి పరిచయం. ఇప్పుడు ఏమిటంటే మా వాళ్ళు చెబుతూ ఉండేవాడు, వంకర గారు కూడా అల్లుడు అనేప్పటికీ దాని పేరు పెడితేట స్ట్రైట్గా నిలబడుతుందిట. అట్లాగే అల్లుడు ఏ పని చేసినా చేసినా చేయకపోయినా కూడా ఈ అల్లుడు అనేప్పుడు ఆయన ప్రతాపంతో కూడా చూపిస్తుంటారు. అట్లాగే వారు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చూస్తూ ఉంటారు. ఈ చెంపు తీసి అవతల పెట్టరు, అవతల చెంపు చూసి యువతలు పెట్టరు. అట్లాగే వారు కూడా మద్దూరు వారి యొక్క సావాసం కాబట్టి అది ఆధారం చేశారు. అట్లాగే వారు కూడా ఇప్పుడు లేవలేని స్థితిలో ఉన్నా, ఒకవేళ చేయలేకపోయినా కూడా చెబుతా మద్దూరు వారు పిల్లలు చేసుకోబట్టి చేశారు. తర్వాత ఇప్పుడు ఆ శాస్త్రి గారు, మనం ఇప్పుడు దీక్షితులు గారు, దీక్షలో ఉన్నటువంటి పుల్లయ్య గారు కూడా మీ చేత యజ్ఞం చేయిస్తారు. నాకు ఆ సంకల్పం ఉంది, మీరు చక్కగా చేసి ఆ కార్యక్రమాన్ని మీరు చేస్తే మీ పిల్లవాడు చేస్తాడు. అట్లాగే గుంటూరు రాధాకృష్ణమూర్తి అందరూ అల్లుళ్ళు ఇప్పుడు ఉన్నంతవరకు అల్లుళ్ళు చేయవలసిందే మద్దూరు వారి వంశంలో. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మా జనక స్థానంలో మా వంశంలో మార్తివారి వంశంలో ఇప్పుడు 10 తరాల క్రితం చేశారు ఇద్దరు యజ్ఞం. తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే 400 సంవత్సరాల క్రితం నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్రథమం. మా వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇంత పని పెట్టేవేమిటి అని. అంతే ఆ దేవుడు లాక్కొచ్చాడు. మా నాన్న చేయాలనుకుని ఎంతో ప్రయత్నం చేశాడు, ఆయన చేయలేకపోయినాడు. నేను చేస్తున్నా, నేను కూడా చేయడానికి ఓపికగా చేయలేకపోయినా.
దేవుడు నేను నడవలేనటువంటి స్థితి ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ సంకల్పం కలగడం, ముహూర్తం పెట్టుకోవడం చేయటం ఉంది. అంటే బాకీ కనుక యజ్ఞేశ్వరుడు బాకీ ఉంటే ఆ బాకీ ఎప్పుడు ఎట్లా లాక్కోవాలో ఆ బాకీని చెవులు పిండి వసూలు చేస్తాడు. అందుకు మనం చేస్తా అని చెప్పి అన్న తర్వాత చెయ్యలేకపోతే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా సరే చెవులు పిండి వసూలు చేస్తాడనమాట. అందుకే మనకి వెంకటేశ్వర స్వామి ఎంతో, యజ్ఞేశ్వరుడు కూడా అంతే. అందుకే ఆయన వడ్డీ కాసులు వాడు ఈయన యజ్ఞేశ్వరుడు. ఎందుకంటే సహేంద్ర దక్షిణాయ స్వాహ ఆయన ఆ యజ్ఞేశ్వరుడు, ఆ ఇష్టం వెంకటేశ్వర స్వామి వడ్డీలతో సగా లాగుతుంటాడు. అందులో ఇటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేశారు. వారి గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఎంత చలికాలమైనా, వర్షాకాలమైనా, ఎండాకాలమైనా కూడా దాన్ని తట్టుకొని అని. ఇది కాకుండా దేవాలయాల్లో ప్రతిష్టలు చేయించాల్సి వస్తే కొంతమంది అర్చకులు వచ్చి, అయ్యా మా దగ్గర డబ్బు లేదండి, పునఃప్రతిష్ఠ చేయాలండి, ఎంత అవుతుందండి, మాకున్న దాంట్లో నువ్వు పెడుతుంది, నేను ముహూర్తం పెడుతున్నాను, నువ్వు చేసుకో, డబ్బు వస్తే ఇవ్వు, లేకపోతే లేదు. కొంతమంది కార్యక్రమాలు చేయించుకొని డబ్బు కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రతిష్టకు వస్తే కొన్ని ప్రతిష్టకి హోమాలకు చండీ యాగాలు, రుద్రయాగాలు వస్తే కొన్ని మంత్రాలు రావు. ఆ మంత్రాలు రే పెద్దబాయ్ ఎక్కడున్నారో నువ్వు మంత్రాలు చెప్పరా అనేవాడు. ఎంత సరదాగా ఉండేవాడు. యాదులు గారు తిట్టినా చేసిన ఒక చోట గుడిగారి దగ్గర కానుకోళ్ళు అని చెప్పని ఉంది. అక్కడ 60 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది, దాదాపు ఇప్పుడు 30 ఏళ్ల క్రితం ప్రతిష్ఠ చేయించాలి మనం. చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఒక వేణుగోపాల స్వామి గుడి ప్రతిష్ఠ చేయించాలని చెప్పి అక్కడికి వచ్చారు. తీసుకొచ్చి పెట్టి గుడి కట్టారు. ప్రతిష్ఠ పెడితే అది కాస్త మధ్యలోనే ఎవరో ఊళ్ళో గ్రామస్తులు తగాదా వచ్చి కాస్త తగలబెట్టేటప్పటికల్లా ఆ విగ్రహం అంతా పేళ్ళు లేచిపోయినాయి. ఏం చేస్తారు, వాడు చేయలేదు. తర్వాత వాళ్ళు 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ యాదులు గారి దగ్గర వచ్చి మాకు చేయండి అంటే ఈయన ముహూర్తం పెట్టాడు. వెళ్ళి చూసి వచ్చారు, ముహూర్తం పెట్టారు. సోమదేవు గారు కూడా వచ్చారు, చూశారు. మీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందండి అని అన్నారు. అన్న తర్వాత విగ్రహాన్ని మళ్ళీ వెళ్ళి ప్రతిష్ఠకి వెళ్ళాం, చేయించాం. మహా అద్భుతంగా జరిగింది. అట్లే ఒక చోట కాదు, ఇట్లా అనేక చోట విజయవాడలో శనేశ్వరాలయం, తర్వాత కారంపూడిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం. అక్కడ ఇంతలో విగ్రహం ఎవడు తీయడానికి రామన్నాడు. ఏరా సంస్కారం చేసిన తర్వాత నువ్వు తీసేరా అన్నాడు. తీసేసాం, కదిలించాం. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు. చాలా అద్భుతంగా అనేక కార్యక్రమాలు, సన్నివేశాలు మాకు చాలా జరిగిన అద్భుతాలు కూడా. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా క్షణం ఖాళీ ఉండేవారు కాదు. ప్రతి చోట కూడా పుస్తకాలు రాయడం, ఎవరన్నా వస్తే మాట్లాడటం, ముహూర్తం పెట్టడం, ఎంత వర్క్ చేసేవారంటే 90 ఏళ్ళు వచ్చినా కూడా ఆయన సర్వీస్ అట్లా చేస్తూ ఉండేవారు. ఎందుకంటే మరి అటువంటి యొక్క వంశంలో ఆయన తర్వాత ఇది కాకుండా ఇక్కడ అప్పుడు బౌండరీగా అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏదో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్, సర్పంచ్ ఇవన్నీ చేశారు, పోస్ట్ మాస్టర్ అని చెప్పారు. అటువంటి వైదికం, లౌకికం ఇటువంటి ఉన్నటువంటి వేద పండితుల్లో ఎవరు లేరు. నభూతో నభవిష్యత్ అట్లా చేసేటువంటి వర్క్ మళ్ళా అటువంటి ఎవరు కూడా లేదు. ఆ విధంగా ఇప్పుడు కొద్దిగా ఇతను తయారవుతున్నాడు శాస్త్రి. అట్లా వాళ్ళ యొక్క ఆశీర్వచనం వలన చాలా వృద్ధిలోకి వచ్చి వారు కూడా 100 సంవత్సరాలు కాలం ఇది ఉంటూ ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని అంతా కూడా వాడు కూడా ఇట్లా ఈ ప్రతిష్టలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ మనం పిలవకుండా అట్లా మనం పిలవకుండా మన వయసు అయిపోయింది. ఆయన కాస్త యూత్, నాకంటే 5 ఏళ్ళు చిన్నవాడు, 5 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నవాడు. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, అందుకోసం నేను ముగిస్తున్నాను. అందులో ఈ కార్యక్రమం అంతా కూడా ఇట్లా చేశారు కాబట్టి అనేక మందికి ఇక్కడ యజ్ఞాలు, యాగాలు చాలా జరిగినాయి. ఇట్లా పరంపరంగా సాగుతూ ఇక్కడ ఇదే కాకుండా నేను కూడా ఇక్కడే చేస్తున్నాను. ఇది కాకుండా పక్క ఊళ్ళో కూడా ఎవరైనా యజ్ఞం చేసేవాళ్ళు వస్తే ఉండేటువంటి ఇంకా సౌకర్యం కొద్దిగా చేస్తే అసలు ఇంకెంజావుడు కాదు. ఎందుకంటే 4 అంతస్తుల బిల్డింగ్ అని ఒకటి వేసారనుకోండి, ఉండడానికి రూములు గీములు. ఎందుకంటే ప్రతివాడు ఇప్పుడు ఎక్కలేడు దిగలేడు కాబట్టి లిఫ్ట్ ఒకటి ఏర్పాటు చేసి పెడితే అందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా మద్దూరు యాదులు గారు ఆడపిల్లలు కూడా, మద్దూరు వారి వంశీకులు ఆడపిల్లలు కూడా వృద్ధిలోకి వచ్చి వాళ్ళు కూడా పరంపరంగా వాళ్ళ మనవాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడ యజ్ఞాలు చేస్తూ ఇతని దగ్గరుండి ఇతని తర్వాత వాజ్పేయి అట్లా పరంపరంగా అందరూ కూడా వాళ్ళ తరఫున ఉండి ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. అట్లాగే గ్రామస్తులు కూడా చాలా వృద్ధిలోకి వచ్చి గ్రామస్తులు కూడా పరంపరంగా వాళ్ళు కూడా సంతానం వృద్ధిలోకి వచ్చి ఈ యజ్ఞపాయస్వదే తీసుకుంటూ వచ్చే పిల్లవాళ్ళు కూడా ఆ గ్రామంలో వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ వాళ్ళు కూడా పరంపరగా చెందాలని చెప్పి మా యొక్క ఆశీర్వచనం. నేను కనకదుర్గమ్మ దేవస్థానంలో మద్దూరి వెంకటేశ్వర యాదవ్ గారు నాకు 1992లో ఉద్యోగం ఇప్పించడానికి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో కొంతమంది ఈయనకి యాదులు గారు రావడం ఏంటి, ఇతనికి ఉద్యోగం ఇప్పించడం ఏంటి, ఆయన శిష్యుడికి అని చెప్పి కోర్టులో వేశారు. 3 సంవత్సరాలు నడిచింది. తర్వాత ఎంబడి ఆయన దగ్గరికి ఈవో భయపడి ఫోన్ చేశాడు, అయ్యా మీ శిష్యుని అర్జెంటుగా పిలవండి, నా ఉద్యోగం పోయేటట్టుగా ఉంది, ఆయన ఉద్యోగం సంగతి తర్వాత ముందు ఆయన పిలిపించాడు, ఆయన ఉద్యోగం ఇచ్చి కానీ నేను ఇక్కడి నుంచి కదలని చెప్పన్నాడు. అప్పటికప్పుడు నేను వెళ్ళారే, నేను అప్పుడే అన్నం తిని పడుకున్నా. సీత కొడుకు వచ్చాడు, వీళ్ళ అల్లుడు
వచ్చే మా తాతయ్య నేను అర్జెంటుగా రమ్మన్నాడు అన్నాడు. ఏమిటంటే ఏదో కోర్టు నుంచి కాగితం వచ్చింది, నేను రమ్మన్నాడు. వెళ్ళేప్పుడు నువ్వు ఇక్కడ కాదురా, నువ్వు గుడికి వెళ్ళిపో, వాడు ఈవో చచ్చిపోతున్నాడు, వాడు కనుక ట్రాన్స్ఫర్ చేస్తా, ఉద్యోగం పోయేట్టుగా ఉంది, నువ్వు పోయి సొంతకం పెట్టి ఉద్యోగంలో చేరిపో అని చెప్పన్నాడు. వెళ్ళే సరిగ్గా 6 గంటలప్పుడు ద్వాదశి మంగళవారం మహాళయపక్షాలు పూర్వభద్ర ఏమీ మంచివి కాదు, ఏమీ మంచివి కాదు. నీకు చెప్పేట ఇట్లా ఉందండి అంటే నీకెందుకు నువ్వు సొంతకం పెట్టేసి నువ్వు చేరి నీకు అమ్మవారు అదే చూస్తుందన్నారు. అట్లాగే ఆయన యొక్క ఆశీస్సులతోటి మా కుటుంబం కూడా వృద్ధిలోకి వచ్చింది. మా నాన్నగారు కూడా వీళ్ళ నాన్నగారిని చాలా గౌరవంగా చూస్తూ ఉండేవారు. వారు వీరు కూడా చాలా ఏమయ్యా రాజేశ్వరం అంటూ అనేక రకాలుగా కూడా వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. చాలా మాకు ఈ సంతోషం, కుటుంబానికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అట్లాగే పరంపర కూడా ఈ క్రతువులు సాగుతూ ఉండాలి. అట్లాగే రామలింగ ఘనపాటి గారి తండ్రితో కూడా మా నాన్నగారికి పరిచయం ఉంది. వారు బాగా క్రతువులు ఏమయ్యా రాజేశ్వరం ఉన్నారు, మా నాన్నగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ క్రతువుని చేశారు. తర్వాత ఇప్పుడు నా యాగంలో వారు బ్రహ్మత్వంగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఆ కార్యక్రమం అంతా కూడా సమృద్ధిగా చేయాలి. అది సంతోషం. అయ్యా నువ్వు వృద్ధుడు అయిపోయినా నువ్వు అట్లా కూర్చున్నా, నాకు అంటే సీనియర్ కాబట్టి. అయ్యా ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క విషయం నాకు గుర్తుకొచ్చింది, నా అనుభవం ఉన్న విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. దసరాల్లో అందరికీ దసరా మామూలుగా విజయదశమితో అయిపోతుంది. వేదం చదువుకున్న వేద పండితులకి అందరికీ మాత్రం పూర్ణిమ వరకు దసరా ఉత్సవాలే. మా అందరికీ దసరా అంటే 15 రోజుల దసరా. అటువంటి వాతావరణంలో విజయవాడలో వేద పండితులు 5 రోజులు ఉంటారు. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి. అష్టమి, నవమి, దశమి మాగంటి సూర్యనారాయణ గారి ఇంట్లోనూ కానీ, సుబ్రహ్మణ్యం గారింట్లో కానీ అధ్యాపకులకి వెతుకులాట లేకుండా భోజనాలు ఉంటూ ఉండేవి. తర్వాత ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులు భోజనాలకి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. మద్దూరు యాజులు గారు విజయవాడ వచ్చి విజయవాడలో కాపురం పెట్టిన తర్వాత అథవా సొంతిల్లు ఏర్పడిన తర్వాత ఏకాదశి, ద్వాదశి ఈ అధ్యాపకులందరూ కూడా ఎక్కడా ఇబ్బంది పడవద్దు, మా ఇంటికి రండి, ఎవరు ఎప్పుడు తిరిగి ఇక్కడే మీ సభలో మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర మాకు ఆతిథ్యం ఏర్పాటు చేస్తాము, పడుకునే వసతి అది. ఆయన ఏం చేసేవారో మాకు తెలియదు, కానీ మాకు అధ్యాపకులు చెప్పినటువంటి మాట మా అనుభవం అన్నమాట. ఇప్పుడు మాకు ఈ సభలన్నీ పూర్తి చేసుకుని మేము ఇంటికి వెళ్ళేప్పటికీ మా వాతావరణం ఎట్లా ఉంటుంది అంటే దాదాపుగా ఏ రోజు కూడా రాత్రి 12 తక్కువలో వెళ్ళలేము. ఇప్పటికి కూడా నడుస్తున్నటువంటి వాతావరణం. 1 గంట అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందరికీ ఇదే వాతావరణం, అంటే వేరే చదువుకున్న ప్రతి వాళ్ళకి ఇదే వాతావరణం. అప్పుడు మద్దూరు యాజులు గారింటికి వెళ్ళి వాళ్ళు పెట్టిన ఆహారం సిద్ధం చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు అప్పుడు ఆహారం తీసుకుని వాళ్ళు పడుకునేవాళ్ళు, విశ్రమించేవాళ్ళు. అమాంతంగా 1 సంవత్సరం యాజులు గారు జీవించి ఉండగానే నేను నవరాత్రులు జుజ్జూరులో చేస్తున్నాను అని చెప్పేసి నవరాత్రులు జుజ్జూరులో పెట్టుకున్నారు. పెడితే ఇది ఎవరికీ తెలియదు, అధ్యాపకులకి ముఖ్యంగా. కానీ అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఏకాదశి నాడు భోజనం లేదు, ద్వాదశి నాడు ఏదో తెలిసిన వాళ్ళలో అయ్యా మీ ఇంటికి భోజనానికి వస్తాం, మీ ఇంటికి భోజనానికి వస్తామని ఇట్లా చెప్పుకున్నారు. తర్వాత కొంతమంది అధ్యాపకులు నా దగ్గరికి వచ్చి ఏమయ్యా విజయవాడలో భోజనం లేకపోవటం అంటే చాలా ఇబ్బంది పడ్డామయ్యా అని చెప్పారు. విష్ణుభట్ల రామయాజులు గారని ఒక ఆయన అందరికీ పరిచయం ఉండుంటుంది. ఈ గ్రామం కూడా చాలా పర్యాయంలో వచ్చిన్నారు. ఆయన మద్దూరు యాజులు గారు చేసినటువంటి అనేక యజ్ఞాల్లో ఆయన కూడా ఆతిథ్యం చేసుకుని పాల్గొన్నారు. ఆయన ప్రత్యేకంగా నన్ను పిలిచి, రామలింగం మద్దూరు యాజులు గారు వాళ్ళ ఊళ్ళోనే ఉన్నారు, ఆయన ఈ ఊరు రాలేదు, అధ్యాపకులందరూ చాలా ఇబ్బంది పడ్డారయ్యా, నువ్వు వాళ్ళందరికీ భోజనం పెట్టించాలి అని చెప్పాడు. నాకు అసలు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది, ఆ తర్వాత భయం వేసింది. ఎందుకంటే విజయవాడలో నేను ఒక్కడిని కాదు అధ్యాపకుడిని, చాలామంది ఉన్నారు. అయినా ఈ మాట చెప్పడం ఏంటి? కానీ సరే, మద్దూరు యాజులు గారి యొక్క ఆశీర్వచనం వల్లే అదేదో ఏర్పాటు జరిగింది, ఏదో చిన్న ప్రయత్నం చేశాను, అది కార్యరూపంలోకి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నామంటే దసరాల్లో వారికి అధ్యాపకులకి అంటే అప్పుడెక్కడో దేవతార్చన సంపుటంలో అన్నం ఉండి దాన్ని ధోతి మీద పోసింది, అట్లా మొత్తం వచ్చిన వాళ్ళందరికీ సమారాధన చేసింది ఆవిడ సోనియమ్మ గారు అని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్నాం. అట్లా వీళ్ళందరికీ కూడా అర్ధరాత్రి కానీ అపరరాత్రి కానీ ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా, అంటే ఒక దసరాల్లోనే కాదు విడి రోజుల్లో కూడా ఎప్పుడు వచ్చినా ఆవిడ వంట చేసి పెట్టడానికి ఎప్పుడు
అయ్యో అర్ధరాత్రి ఏమిటి రావటం ఏమిటి అనే మాట ఎప్పుడూ వినలేదు అసలు. అప్పుడు కూడా ఏదో మొక్కుబడి తీర్చుకునే భోజనం కాదు, రాజా భోజనమే అప్పుడు, అల్లుళ్ళకి పెట్టే భోజనమే అప్పుడు ప్రతి వచ్చిన వాడికి కూడా పెట్టింది. ఇవన్నీ మేము అనుభవించిన విషయాలన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాను. మద్దూరి పెద్ద సోమనాథులు గారు మాట్లాడాలి అని కోరుతున్నాం. సభాయై నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేత్. సభాయై నమః. సరే, మీరందరూ చాలా విషయాలు యాజుల గారి గురించి మాట్లాడారు. యాజుల గారు వాళ్ళు ఈ నాకు తెలిసి నలుగురు అన్నదమ్ముల్లో మేము నలుగురు మేనల్లుల్లో ఉన్నాము. ఈ నలుగురు మేనల్లుల్లో నేనంటే అందరికీ చాలా ప్రియంగా ఉండేది. అందులో యాజుల గారికి చాలా ప్రియతమైనటువంటి మేనల్లుండి నేను. ఆయన ఒక్కోసారి ఏదో తమాషగా మాట్లాడుతుండేవాడు, తిడుతుండేవాడు అనుకునేవాళ్ళం. ఎందుకంటే మేము వెంకటగిరిలో ఉండేవాళ్ళం కాబట్టి ఈ బూతులు గీతులు మాకు తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మద్దూరు వాళ్ళ వల్లనే మేము బూతులు బాగా నేర్చుకున్నాం అనమాట. అదేగా నేర్చుకుని అది చెప్తున్నాను. కాబట్టి సరే, నేనంటే చాలా ప్రేమగా ఉండేవారు మా మామయ్య గారు. వీరి యొక్క గొప్పతనం మాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను ఐడిపిఎల్లో 1980వ దశకంలో పనిచేశాను ఒక 5 సంవత్సరాల పాటు. అక్కడ రామాలయం కట్టాల్సి వచ్చింది. ఆ కమిటీలో నేను కూడా మెంబర్గా ఉండేవాడిని. మెంబర్గా ఉంటే అంటే కొంచెం బ్రాహ్మణ పోలికలు ఉన్నాయి కాబట్టి నన్ను కూడా వాళ్ళు వేసుకుంటే అది ఆ ఐడిపిఎలో అంతా టెమిలియన్స్ ఉండేవాళ్ళు. అక్కడ పెద్దవాళ్ళంతా రామచంద్రన్ అని ఆయన ఉండేవాడు. ఆ కమిటీ మీటింగులో ఈ రామచంద్రన్ అనే అతను పరమాచార్య వారికి పరమభక్తుడు అనమాట. ఇక్కడ ఇది కట్టాలి కాబట్టి మీరేమన్నా అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పి స్వామివారి దగ్గరికి వెళ్ళడం తటస్థించి ఆయన అన్నారు, ఫలాని చోట ఫలాని యాజులు గారు ఉంటారు, వారిని పట్టుకోండి అని చెప్పారు. ఆ యాజులు గారు ఎవరో ఎక్కడుంటారో ఆయనకేం తెలిసేది కాదు. ఆ విషయం వచ్చి మీటింగ్లో చెప్పాడు. చెబితే నాకు వెంటనే స్ట్రైక్ అయింది. మామయ్య చాలా చోట్ల ఈ గుళ్ళు కడుతుండేవారు కదా, ప్రతిష్ఠ చేస్తుండేవారు కదా. నాకు జ్ఞాపకం వచ్చి నేను అప్పుడు చెప్పానమాట, వీళ్ళు జుజ్జూరు అనే ప్లేస్లో ఉంటారండి, వీళ్ళు మా యాజులు గారు అనేవాళ్ళు మన మేనమావ గారే, కాబట్టి వారిని సంప్రదించుదామని చెప్పి వారు వెళ్ళి సంప్రదించడం అయింది. ఇది పరమాచార్యులు వారు చెప్పింది అన్నమాట ఇది. కాబట్టి ఆయనే ఈయన్ని ప్రపోజ్ చేశారు అంటే ఎంత గొప్పవారో అప్పుడే నాకు తెలిసిందనమాట. ఇది తర్వాత ఇట్లా జరుగుతున్నాయి. సరే, ఇది తర్వాత చిన్నప్పుడు ఏమైందంటే మా నాన్నగారి పుస్తకాలు చూస్తుంటే ఒక లెటర్ ఒకటి పోస్ట్ కార్డు ఒకటి బయటపడింది. అందులో అది 1948వ సంవత్సరంలో రాసిందనమాట. అది ఇట్లా పట్టుకుంటే ఊడిపోయేటట్టుగా ఉంది. అందులో అక్షరాలు ఎలా ఉన్నాయంటే ముత్యాలాగా ఉన్నాయి. మామయ్య అక్షరాలు చాలా చక్కగా ఉంటాయి. ఆ విధంగా అక్షరాలు రావాలని నేను చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల కుదరలేదు. నేను ఇన్ని సంవత్సరాలు ఇచ్చి ఆ విధంగా రైటింగ్ నేను ఎక్కడ చూడలేదన్నమాట. అది ఇప్పుడు కూడా ఆయన పుస్తకాలు చూస్తే ముత్యాల్లాగా ఉంటాయి, స్పష్టంగా ఉంటుంది అనమాట. అది ఏం రాశాడో కూడా తెలుసు నాకు. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ఉపా వెంకట చలపత్యవ గారి బావగారికి నమస్కరించి వ్రాయినది. మీరు విజయవాడ వచ్చారని తెలిసినది, కానీ జుజ్జూరు రాలేదు. మీకు ఎందుకు కినుకు వహించినారో తెలీదు. ఇట్లా రాశారనమాట. ఆ రాసేది ఎంత రాసేదంటే 2 టావులో సరిపడే అంత రాశాడు ఒక కార్డులో. అది ఎవరు రాయలేరు, ఇప్పుడు ఎవరు రాయలేరు, ఏదో చేయలేరు అనమాట. ఇటువంటివి చిన్న చిన్న సంఘటనలే మనం మెమరీస్గా ఉండిపోతాయి అన్నమాట. సరే, కాలక్రమేణా చాలా ఇంకా చెప్పాల్సినవి చాలా ఉంటాయి, కానీ నేను చెబుతున్నాను. చిన్నప్పటి నుంచి మేము వాళ్ళు కంబైన్డ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి జుజ్జూరు వస్తున్నాం కాబట్టి అక్కడ పెద్ద అయినా చిన్న మా చిట్టు మామయ్య వీళ్ళు కలిసినప్పుడు కూడా నాకు తెలిసిందనమాట. ఆ బావి దగ్గర ఒక గూడు ఉండేది.
ఆ గూడులో 50-60 కంచాలు ఉండేవన్నమాట. వరుసగా పెట్టుకునేవాళ్ళు, ఆ చివరి నుంచి ఈ చివరి కంచాలు. అయితే మా మామయ్యను మా అక్క ఏం చేసేదంటే ఒక వెండి కంచం నా కోసం, ఒకటి ప్రత్యేకంగా నా కోసమే పెట్టేదన్నమాట. అది నేను వస్తానంటే ఆ వెండి కంచం పెట్టేసేదన్నమాట. ఎందుకంటే అప్పట్లో నేను వాళ్ళ అమ్మాయిని చేసుకుంటానేమో అనేటువంటి కాశ ఉండేదో ఏమో నాకు తెలియదు. సరే, ఆయన నుంచి తప్పించుకున్నాను, కానీ వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి తప్పించుకోలేకపోయినాను అనమాట. అదే సంగతి. అదే మీ వల్ల మాకు యోగ్యత వచ్చింది, మా వల్ల మీకు యోగ్యత వచ్చింది అనమాట. కాబట్టి చెల్లుకు చెల్లు, అదే అనమాట సంగతి. కాబట్టి ఈయన గురించి చెప్పాలంటే చాలా ఉంది మా పురుషులు. అందుకనే ఈయన ఎక్కడికి వెళ్ళారు, బదరీకి వెళ్ళారు. మీకు తెలుసా కదా, బదరీ మన అటు వెళ్తే స్వర్గారోహణమే, అక్కడి నుంచి అక్కడికి, అట్టించి అట్టే ఆయన అటు వెళ్ళిపోయినారు మమ్మల్ని అందరూ వదిలిపెట్టి. కానీ తప్పదు, కానీ ఆయన స్మృతులే మనకి ఇన్స్పిరేషన్ అన్నమాట. కాబట్టి ఇది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్స్. మళ్ళీ ఇంకొకసారి ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ప్రతి పాడ్యమి నాడు ఎటువంటి పరిస్థితుల్లో హిస్టరీ జరగవలసిందేను. ఆ హిస్టరీ ఆటోమేటిక్గా వచ్చేవాళ్ళందరూ ఇక్కడ తప్పకుండా పాడ్యమి నాడు ఇక్కడ హిస్టరీ జరుగుతుంది, ముందరగా ఇన్ఫర్మేషన్ అక్కర్లే, అది ఆటోమేటిక్గా జరుగుతుంది అనేటువంటి ప్రసాదం కోసం వచ్చేవాళ్ళు. మరి ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్ర, మోక్షార్థి లభతే మోక్షం, విద్యార్థి లభతే విద్యం. అనేక మంది విద్య కోసం, ఉద్యోగాల కోసం వచ్చి వారి దగ్గరటువంటి ఇష్ట ప్రసాదం తీసుకుని అనేక మంది లబ్ధి పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా ఇష్టలు అనేవి జరుగుతుండేవి. అంటే ఆయనకి ఆ శ్రద్ధ వల్ల అలా ఇది దాంట్లో లభించిందనమాట. తర్వాత ఇంకా ఎక్కువసేపు మాట్లాడను. లాస్ట్లో నాకు వారి యొక్క నిర్యాణం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడు. ఏంటంటే భగవద్గీతలో శ్లోకం ఉంది కదా, ఎంజం వాపి స్మరణ్ భావయ త్యజంతే కళేబరం త్వంతమేవైతి కౌంతేయ సదా సద్భావ భావితం. మనిషి ఎటువంటి ఆలోచనలతో జీవిస్తాడో అంత్యకాలం కూడా అలాగే జరుగుతుంది. మంచి ఆలోచనలతోటే అంత్యకాలం బాగా జరుగుతుంది. చెడు ఆలోచనలు ఉంటే అంత్యకాలంలో ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది, ప్రాణం బయటికి రాదు. అట్లా కష్టపడ మరి సాక్షాత్ బద్రీనారాయణ క్షేత్రంలో బద్రీనారాయణ యొక్క గుడి ముందర మెట్ల మీద, తర్వాత కుమారుని యొక్క సన్నిధిలో అనాయాసేన మరణం వినాదన్యేన జీవనం వారణాస్యంత మరణం అథవా పుత్ర సన్నిధం అని చెప్తారు కదా. అక్కడ ఆ రకంగా నిర్యాణం కూడా జరిగింది వారికి. అదంతా కూడా వాళ్ళ యొక్క పుణ్యఫలం. అలాగే మా అక్కయ్య గారు కూడా ఆయనకి తోడు వాడోడుగా ఉంటూ ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో ఆవిడకి ఓపిక తగ్గిపోయిన తర్వాత కూడా చేపట్టుకు లాకెళ్ళిపోతున్నారు. ఆ రకంగా అదే ఆవిడ కూడా చాలా అనాయాసంగా వెళ్ళిపోవడం జరిగింది. అదంతా కూడా మనం చేసినటువంటి మంచి కార్యక్రమాల వల్ల ఇలా జరుగుతుంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. ఏంటంటే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి పెద్ద వరం ఏంటంటే, నాకు 18 మంది మేనల్లుళ్ళు, 16 మంది మేనగోడళ్ళు ఉంటారు. చాలాసార్లు పేపర్లలో వస్తుంటుంది పెద్ద సంసారం అని. ఇప్పటిదాకా ఎవరన్నా ఈ రికార్డు ఉందేమో చూస్తే కొద్దిగా తక్కువగానే ఉన్నాయి వాళ్ళ లెక్కలు. మరి అది భగవంతుడు మా నాన్నగారి యొక్క ఆశీర్వచనం. అట్లాగే వాళ్ళ యొక్క సంతానం వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో ఆప్యాయత, వాళ్ళు వెళ్ళినప్పుడు ఎంతో ఆప్యాయతగా తాతయ్య అని పిలవటం, మేనగోడలు కూడా మావయ్య అని అట్లా ఎంతో ఆనందంగా ఆప్యాయంగా పలకరిస్తుంటారు. అది కూడా నేను చేసుకున్నటువంటి అదృష్టం. సో నేను ఇంతటితో నేను యాదగిరి గారి 2వ కూతురునండి. మా నాన్నగారు ఉండంగానే మా నాన్నగారు కోరారు, మేము వైష్ణవం చేశాము. ఆయనే మాకు మంత్రోపదేశం చేశారు.
మా తమ్ముడు మా నాన్న విష్ణుపట్ల వారు ఎంతమంది పండితులు ఉన్నప్పుడు నేను వైసేవం చేశారు. అమ్మాయి నువ్వు ఆదానం కూడా చెయ్యి అన్నాడు. మా అబ్బాయి చేత చేయించుకోండి, మా తమ్ముడి చేతనే మేము ఆదానం చేయించుకున్నాము. ఇప్పుడు పెద్ద వయసు వచ్చింది, ఆయనకి 86 ఏళ్ళు, నాకు 80 ఏళ్ళు. అందుకని ముందుకు పోలేదు. మా నాన్న ఆశీర్వచనం వల్ల మా పిల్లలు జల్లలు మాకంతా బాగా ఉన్నాము. అది అందరికీ ఉపదేశాలు చేశాడు. తాతయ్య ఉపదేశాన్ని ముక్కులు పట్టుకొని ఏ అన్నం కూడా తినకుండా చేస్తున్నారు. మాకు అదే మాకు కావాల్సి. ఫస్ట్ నేను ఇంకో గొప్ప విషయం చెప్పాలి. ఆయన ఆశీర్వచనం నాకు ఉందంటే, నేను మా పెద్దమ్మాయి పెళ్లి చేయాలని సంబంధాలు వెతుకుతున్నా. నాకు ఎక్కడా సంబంధం కుదరట్లేదు. బాబా ఇట్లా సంబంధం కుదరట్లేదంటే, కుదరకపోవడం ఏంట్రా, గోపికి ఇచ్చి పెళ్లి చేయమన్నారు. వెంటనే నేను వెళ్ళి మా చెల్లెల్ని అడిగా, ఏమై ఈ పిల్లని వాడికి ఇస్తాను. అంతకంటే రాజన్న పెదనాన్న మనవరాలను చేసుకోవడం కంటే నాకు ఇంకేముంది. ఆశ్లేష నక్షత్రంలో ఎవరో కొంతమంది పెట్టారు. మా పెదనాన్న మా నాన్న ఏదైనా దానికి లోపం ఉంటే మాకు ఇవ్వరు పిల్లని అని అది చేశాడు. ఆ పెళ్ళి అట్లా చేయించాడు. దానికి ఒక మగ పిల్లవాడు చక్కగా ఇప్పుడు వాళ్ళు అక్కడ రిటైర్ అయినారు. అంతా చక్కగా కాపురం చేసుకుంటున్నారు. హలో, సభకి నమస్కారములు. నేను మధురి యాదరి గారి ఇంట్లో వారి పెద్దమ్మాయి చాముండేశ్వరి గారి అల్లుడిని. మాకు 1999 నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. వాళ్ళ పెద్దమ్మాయి యాదరి గారి పెద్దమ్మాయి అల్లుడిని నేను. వాళ్ళ ఇంట్లో హిస్టరీ కానీ అవన్నీ కానీ స్వయంగా 20 సంవత్సరాలు ఆయన ఆధీనంలో చూశాను. అవి చూడాలని 1975-77లో గుడివాడలో చాలా ప్రయత్నం చేశాను కానీ ఎవరు రానివ్వలేదు దగ్గరికి. కానీ అవన్నీ ఆయన ఇంట్లో స్వయంగా చూసి చాలా సంతోషపడ్డాను. తర్వాత యాదరి గారి పెద్దమ్మాయి తర్వాత మా ఆవిడ, మా అమ్మాయి 5 తరాలు వాళ్ళింట్లోనే జరిగింది. సో అక్కడ TV5లో 2011లో 2 నిమిషాల పాటు చూపించారు. 5 పేర్లు 5 ఫోటోలు. అది ఆ అవకాశం వారింట్లో నాకు లభించింది. తర్వాత నేను ఏనాడైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆయన అనేవాడు, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు. ఆఫీస్ హిస్టరీ చూడవా అన్నారు. హిస్టరీ మా ఆఫీస్లో వాళ్ళు కేకలేస్తారు. వాళ్ళకి నేను చెప్తాను, నువ్వు వచ్చి తిని వెళ్ళన్నారు. అటువంటి అవకాశం మళ్ళీ నాకు ఎక్కడ జరగలేదు. వాళ్ళింట్లో జరిగింది. ఈరోజు కూడా వాళ్ళింట్లోనే 24 సంవత్సరాల నుంచి వాళ్ళింట్లోనే ఉంటున్నాను. అంతటి అవకాశం ఎవరికి దక్కదాం అని నేను అనుకున్నాను. ఆ ప్రకారమే జరిగింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఆధీనంలో మేము వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. ఇది అందరికీ నమస్కారములు. ఇంకో విషయం, మా మనవడిని కూడా ఆయన ఎత్తుకున్నారు. అంటే 5 తరాల మనవడిని ఆయన ఎత్తుకుని ఆయన ఆశీర్వాదంతో ఇవాళ కంచికామకోటి బేసిక్ చెన్నైలో వేద పాఠశాలలో చేరారు. అది ఉంటాను. నమస్తేనండి. సభాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఇది యజ్ఞశాల కాబట్టి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందరో పెద్దలు పూజ్యులు వారందరూ మా మాతృ సమానులైన పిన్నులు వాళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత నేను చెప్పేది ఏమీ లేదని తెలుసుకొని మాట్లాడుతున్నాను. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అని ఆనాడు కాళిదాసు గాయత్రి మంత్రంకి సమంగా అది చేశారని చెప్పారు. అంత గొప్పవాడిని కాకపోయినా ఈయన మా తాతయ్యని మా అమ్మమ్మని చూస్తే చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకు సోమవారం చూసే సౌభాగ్యం దక్కింది. యజ్ఞాది క్రతువుల్లో ప్రసాద భక్తులంగా దక్కాం. మేము వాళ్ళ మనవడవటం, పెద్ద కూతురు యొక్క సంతానంలో మేము కూడా ఉండటం అనేది మా యొక్క సౌభాగ్యంగా తలుస్తూ, మళ్ళీ మా మేనమావ గారు చిన్నప్పటి నుంచి కూడా నాకు సమకాలీకడం. ఆయన అంటే చాలా ఇష్టం నాకు.
వాళ్ళు కూడా పుత్రులు కాబట్టి పార్వతీ పరమేశ్వరులాగానే మా అత్తయ్య మావి కూడా మాకు అటువంటి వాళ్ళే. వాళ్ళ ఈ యొక్క యజ్ఞాకృతులు చేస్తూ ఉండాలని వాళ్ళు ఇచ్చిన ప్రసాదం యజ్ఞేశ్వరుడు మాకు అందింపజేస్తూనే ఉండాలి, తరతరాలు తరిస్తూనే ఉండాలి అని చెప్పి నేను ఆ యజ్ఞేశ్వరుని ప్రార్థిస్తూ ఒకటి మాత్రం లాస్ట్కి ఒకటి చెప్తున్నాను, ఒక నిమిషం. ఇందాక వాళ్ళు చెప్పారు యజ్ఞో వై విష్ణు అన్నారు, వేదాధ్యాయి సదాశివ అన్నారు. ఈ రెండు శివకేశవులకు భేదం లేదని నిరూపిస్తున్నది అగ్నిహోత్ర ధ్యానమే మన యొక్క అద్వైత సిద్ధాంతం. ఇది సనాతన ధర్మం. వీటిని మనం అందరం కూడా దాంట్లో పాత్రలమై మిళిత పురుగులాగా నాలాంటి వాళ్ళు మిళుక్కమంటూ ఇట్లా కొంతసేపు చెప్తూ ఉంటేనే ఈ మిళిత పురుగులు కావు, నక్షత్ర మండలాలు అని తెలియపరిచి అందులో పృథ్వీ కూడా సురక్షితంగా ఉండాలి. మన పొల్యూషన్ అవి క్లీన్లీనెస్ ఇవన్నీ కూడా మనం చేసే పని మనం చేస్తూ ఉంటే ప్రకృతి మనల్ని చల్లగా కాపాడుతుంది, తరతరాలు తరిస్తారని తరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. సభాయే నమః. చాలామంది మాట్లాడారు పెద్దలు, నాకన్నా ముందు అందరూ నాకన్నా పెద్దవాళ్ళే. తర్వాత మార్తి నరసింహ హవిరియాజీ గారు ఆయన ఒక పరంపర ఆయన చెబుతూ ఉంటే అది ఎంతసేపు అయినా వినాలనిపించేటట్టుగా చెప్పాడు. మనం అంతా మాట్లాడటం అవసరం, ఆయన ఒక్కడికే మైక్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే యాదుల తాతయ్య గారితో అతనికి ఉన్న అనుబంధం కానీ అది ఒక అంతే, అది ఆయన ఆ జన్మ ఆయనకి అట్లా ఒక అదృష్టం పట్టిందనే నేను భావిస్తాను. అట్లాగే ఈ కుటుంబంలో మనం అంతా పుట్టడం, ఆ యాదులు గారు ఉన్న టైంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ ఉండటం అనేది కూడా ఒక అంటే నేను పోల్చకూడదు కానీ ఒక కంచి స్వాముల వారు, ఒక భారతీయ తీర్థ స్వాముల వారు, ఇప్పుడు వాళ్ళైతే గొప్పగా అనుకునే వాళ్ళ ఆ ఒక పరంపర మనం ఎట్లా అనుకుంటామో ఆ రకంగా అటువంటి యాదులు గారు ఉన్న టైంలో మనం ఉన్నాం, ఆయనతో మనం మాట్లాడాం, ఆయనతో మనం తిరిగాం అనేది రియల్గా అది గర్వకారణంగానే ఫీల్ అవుతాను. అయితే అందరూ చాలా మాట్లాడారు. అయితే నేను కూడా కొన్ని చిన్న అనుభవాలు నేను చూసినవి పంచుకుందామని నేను అనుకుంటున్నాను. ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే అందరికీ సమయాభావం కూడా ఉంది కదా. ఆయనలో ఒక మేనేజ్మెంట్ గురువుని నేను చాలాసార్లు చూస్తూ ఉండేవాడిని. అంటే మేనేజ్మెంట్ గురువు అంటే మామూలుగా ఏ పని చేసినా సరే ఒక డిసిప్లిన్, ఒక టైం డిసిప్లిను, ఒక పని డిసిప్లిను, ఎలా చేయాలి అనేది ఒక ప్రాతిపదిక. ఇందాక మన నరసింహ హవిరాజ్ గారు చెప్పినట్టు ఆయన డైరీలో అది మన ఇండియన్ గవర్నమెంట్ కానీ టెలిఫోన్ డిపార్ట్మెంట్ కానీ ఆయన డైరీ తీసుకొని ఆ డైరీ తయారు చేయొచ్చు. అట్లా ఒక ABCD ఇవన్నీ ఎవరు నేర్పారు ఆయనకి? ఆయన ఇక్కడ ఈ పల్లెటూరులో పుట్టి ఆయన 5వ తరగతి 6వ తరగతి చదువుకున్నారు. తర్వాత వేదాధ్యయనం అది చేశారు, ఏం చేయాలి. ఇవన్నీ ఎలా వచ్చినాయి అన్నది ఎప్పటికీ నాకు డౌట్గానే ఉండేది. కాబట్టి నేను మా వాజ్పేయి తమ్ముడిని ఏమడుగుతున్నానంటే, నువ్వు డాక్టరేట్ చేయి, తాతయ్య జీవిత చరిత్ర మీద, మద్దూరి యాదులు గారి జీవిత చరిత్ర మీద ఓ డాక్టరేట్ నువ్వు మొదలెట్టు, ఏదో ఒక పరిశోధనా గ్రంథాన్ని. తప్పకుండా నీకు ఇవాళ మాట్లాడిన వాళ్ళు కాకుండా ఈ భారతదేశంలో ఆయనతో అనుబంధం ఉన్న చాలామంది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. డెఫినెట్గా అది పెద్ద గ్రంథంలాగా తయారవుతుంది. ఇది నేను వాడికి చేసి చూసిన. ఎందుకోసం అంటున్నానంటే, ఆయన సరే ఇందాక చెప్పే కదా డిసిప్లిను, టైం డిసిప్లిను, ఆయన పని డిసిప్లిను ఆ రకంగా ఉండేది. అట్లాగే ఆయన అడ్వాన్స్మెంటు నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. మా ఇక్కడి నుంచి విజయవాడలో ఆయన ఉండేవారు కదా. వాజ్పేయి పుట్టిన సంవత్సరంలో వాడి మొదటి బర్త్డే వచ్చింది. మొదటి బర్త్డే వస్తే సహజంగా మనం ఏముంటాయి, రూపాయలు ఎవరి దగ్గర ఉండేవి కాదు, అంత కాలం గడవటమే కష్టమైన రోజులు కదా. ఆయన ఎట్లా ఉండేదంటే, నాకు డబ్బులతో సంబంధం లేదు, వాయుగాడు పుట్టినరోజున ఫోటో కావాలి, నువ్వు ఫోటోగ్రాఫర్ని ఎత్తుకురావాల్సిందే. నేను మా స్వామి, మా బాబాయ్ గారు అబ్బాయి ఉన్నాడు, మేము ఇద్దరం సైకిల్ మీద వెళ్ళి ఎవడో ఒకడు మూసేసిన షాపు వాడిని ఓపెన్ చేయించి, అరే బాబు మా తాతయ్య ఇప్పుడు రాకపోతే మమ్మల్ని చంపేస్తాడు రా బాబు అని తీసుకొచ్చి వాడి ఆ ఫస్ట్ బర్త్డే అనుకుంటున్నా గుర్తు, ఆ బర్త్డేకి ఆ ఫోటో తీసిన దాకా ఆయన ఊరుకునేవాడు కాదు. అట్లాగే ఆయన దగ్గర ఆ మనిషిని బాగా స్టడీ చేసేవాడు. ఆయన ఏం చేసేవాడంటే, బకింగ్హాంపేట పోస్ట్ ఆఫీస్కి ఒక కార్డు వేయమని ఇచ్చేవాడు. ఆయన కార్డు ఏమిటి, మా తాతయ్య గారికి రాజేశ్వర గారికి ఒక చిన్న ఆయనకేదో
వాళ్ళ అన్నగారితో చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది ఒక 15 పైసల కార్డు రాసేవాడు. ఆ కార్డు రాసి దాన్ని బకింగ్హాంపేట పోస్ట్ ఆఫీసులో సాయంత్రం 8 లోపు వేస్తే మొన్నాడు 8 జుజూరు వచ్చేస్తుంది. ఆ కార్డు మా చేతికి ఇచ్చి వేయమనేవాడు. సరే ఆ కార్డు మేము తీసుకొని పుస్తకంలో పెట్టుకునేవాళ్ళం. ఒకసారి చూశాడు, 2 రోజులు లేటుగా వెళ్ళింది. ఇవాళ వేస్తే రేపు పొద్దునకి వెళ్ళాలి కదా, రాజన్నకి ఎందుకు అందలేదు ఇది ఆలోచించాడు ఆయన ఎంత అసలు మాస్టర్ ప్లాన్ చూడండి. ఈసారి కార్డు రాసి ఇచ్చినప్పుడు ఒక పావలా చేతిలో పెట్టి ఒక కార్డు కొనుక్కురారా అనేవాడు. కార్డు కొనుక్కురమ్మంటే బకింగ్హాంపేట పోస్ట్ ఆఫీసులో తప్ప కార్డు అమ్మేది ఎక్కడ ఉండేది కదా 8 దాకా. అంటే మనం వెళ్ళి ఆ కార్డు వేసి ఈ పావలా ఇచ్చి వాడి దగ్గర 15 పైసలు పెట్టి కార్డు కొనుక్కొని ఆయనకి తెచ్చి ఇవ్వాలి. మళ్ళీ రేపొద్దున ఇస్తానంటే ఊరుకునేవాడు కాదు. అయితే ఆయనకన్నా గజటక్కరగా ఉండేవాడు మా బాబాయ్ గారు అబ్బాయి. వాడు 4 కార్డులు కొని పుస్తకంలో పెట్టుకునేవాడు. ఈయన ఇచ్చింది పక్కన పెట్టి అప్పుడప్పుడు ఆ కార్డు ఆయన కొన్నట్టుగా ఇచ్చేవాడు. సరే ఇవన్నీ తమాషాలన్నీ ఆయన అంటే మనిషిని స్టడీ చేయటం, మనిషిని ఎట్లా వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి అన్న విషయంలో కూడా అంత గొప్పగా ఆయన వ్యవహారం ఉండేది. ఆ తర్వాత కొత్తగా ఏసీ బస్సులు వచ్చిన రోజులు, విజయవాడ నుంచి హైదరాబాద్కి ఒక్కటే ఏసీ బస్సు ఉండేది. ఆ ఏసీ బస్సు చాలా సుందరంగా అలంకరించి ఆ సీట్లన్నీ తెల్ల కవర్లు తొడిగి లోపల సెంటు వాసన బ్రహ్మాండంగా ఉండేది. ఒకసారి ఆయన బస్సు ఎక్కించడం కోసం కృష్ణలంక దగ్గర నుంచి నేను మా స్వామి గారు వెళ్ళాం. ఆయన డీలక్స్ బస్సు కోసం టికెట్ రిజర్వ్ చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి తళతళలాడుతూ బస్సు కనిపించింది. అప్పుడు 24 రూపాయలు 25 రూపాయలు ఆ బస్సు టికెట్. అరే ఈ బస్సు ఏంటన్నాడు. తాతయ్య కొత్తగా వేశారు, ఇది ఏసీ బస్సు, దీని రేటు చాలా ఉంటుంది, 55 రూపాయలు ఏమో ఉంటుంది, ఇది మనం ఎక్కేది కాదు, ఏదో పెద్ద పెద్ద వాళ్ళంతా వెళ్తుంటారు. ఎవడరా చెప్పింది, ఈ టికెట్ మారుతుందేమో కనుక్కో, ఈ టికెట్ మార్చి నువ్వు దాంట్లో నాకు టికెట్ తెచ్చి నేను దాంట్లో ప్రయాణం చేయాలి. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే రూపాయలు ఇందాక అనుకున్నాం కదా, రూపాయలు చాలా జాగ్రత్తగా దాచుకొని చాలా జాగ్రత్తగా ఉండే సమయంలో ఆ ఆధునికతని ఎట్లా పట్టుకున్నాడు అన్నదానికి ఈ 2 ఎగ్జాంపుల్స్. ఆ ఫోటో కావాల్సిందే, ఆ ఏసీ బస్ ఎక్కాల్సిందే. అట్లాగే ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడు ఇష్టి ఇందాక తాతగారు చెప్పినట్టుగా ఇష్టి పాఠ్యం అంటే ఇష్టి జరగాల్సిందే. మేము ఎక్కడో చదువుకుంటూ ఉంటే మాకు కబురు పెట్టి కాలేజీకి పర్వాలేదు 1 గంట లేట్గానే వెళ్ళు, అవసరమైతే ప్రజాపతిరావుతో నేను చెబుతాను, ప్రిన్సిపాల్తో నేను చెబుతాను, నువ్వు ఇష్టికి రావాల్సిందే అనేవాడు. ఏదో మాకు అప్పుడప్పుడు మూడ్ ఆఫ్ అయిపోతే ఏదో కారణం చెబుతాం కదా, వినేవాడు కదా. అంటే ఆ రకంగా మమ్మల్ని ఇటువంటి కార్యక్రమాల యందు అభిరుచి కలిగేటట్టు చేయటంలో కూడా ఆయన చాలా ఒక రకంగా అది మా అందరి అదృష్టం అంతే. ఇష్టికి వచ్చేవాళ్ళం, ఇష్టిలో ఆయన చెప్పాల్సిన మంత్రాలన్నీ చెప్పించి ఒకవేళ తప్పు చేస్తే బూతులు తిట్టైనా సరే, ఆయన బూతులు తిడితే ఇందాక ఎవరో చెప్పినట్టు అవి బూతుల్లాగా అనిపించేవి కాదు. ఆ కాసేపు ఒక క్షణం అనిపించినా కూడా తర్వాత ఇంకొకరిని తిరుగుతుంటే మనం నవ్వుకుంటాం కదా, అట్లా ఆయన మార్చి నలుగురిలో తిట్టేవాడు, నలుగురు నవ్వుకుని వెళ్ళిపోయేవాడు. ఎట్ ది ఎండ్ ఏంటంటే ఆ కార్యక్రమం అట్లా విజయవంతంగా చేసుకోవడంలో ఆయన ఒక మోనార్కు, తర్వాత ఆయన ఒక దాని ఐకానిక్ దేగా మనం ఫీల్ అవ్వచ్చు. ఆ రకంగా అటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన. యజ్ఞయాగాదుల్లో ఏ కార్యక్రమంలో ఉంటే ఆ కార్యక్రమంలో నేను బాగా స్టడీ చేస్తూ ఉండేవాడిని. అంటే నా మనసుకు కూడా నాకు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఆ ఒక పని జరుగుతోందంటే ఆ పని పూర్తిగా సంపూర్ణంగా అయిందాకా ఆయన దృష్టి దాని మీద ఉండేది. ఎట్లా మనం పొరపాటు ఎక్కడన్నా ఏదైనా పొరపాటు చేసినట్టు కనిపించినా ఎట్లా పట్టుకునేవారో తెలియదు, కానీ అరే నరిచి వాడిని తిట్టి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ లైన్లో తీసుకురావడంలో ఆయనే సాటి. అట్లాగే రైలు ప్రయాణాలు చేసినప్పుడు కానీ అప్పుడు కానీ ఆయన మన నరసింహ హవిరియాజ్ గారు చెప్పినట్టుగా ఒక సిస్టమేటిక్ అప్రోచ్, ఆయన బెడ్డింగు, ఆయన కూపే, మా అమ్మగారు ఆయనతో పాటు ఉండాలి, తర్వాత నరసింహమూర్తి గారు లాంటి వాళ్ళు ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉండాలి. ఆ వస్తువులన్నీ వచ్చినాయా లేదా, బెడ్డింగ్ వచ్చిందా, అగ్నిహోత్రాలు పెట్టి వచ్చిందా, అరణ్లు సరే వారితోనే ఉంటాయి కదా. ఇట్లా ఒక సిస్టమేటిక్ వ్యవహారంతో ఆయనంతా నడుస్తూ ఉండేది. సరే కార్యక్రమాలు, శ్రోత కార్యక్రమాల గురించి దాని గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు నేను. మన రామలింగనపాటి గారు, తర్వాత నాన్నగారు వీళ్ళందరూ కూడా చెప్పారు. ఆ కార్యక్రమాల్లో నా భూతం నా భవిష్యత్తు నేను చూసినంతలో ఆయన కాలంలో ఆయన భారతదేశంలో ఉండే శ్రౌతులందరినీ ఆయన టచ్ చేసి ఆయన వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఆయన కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే మాకెవరూ తెలియదు కదా. ఒక జమ్మునాథ శ్రోతి గారంటే తెలియదు, ఒక కామేశ్వర శ్రోతి గారంటే తెలియదు,
ఒక వెంకటరామ స్వామి గారు అంటే తెలియదు మా మడుకు మా తరానికి. కానీ ఆయన వాళ్ళందరినీ దెందుకూరి ముగ్గురు త్రయం, తర్వాత విష్ణుభట్ల త్రయం, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఆయన కార్యక్రమాలకు వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ మేము చూసే అదృష్టం మాకు పట్టింది. అట్లా అటువంటి ఒక ఆయన ప్లానింగ్ కానీ ఆయన చేసిన విధానం కానీ ఆయన ఆ కార్యక్రమం ఏది టార్గెట్ చేస్తే ఆ టార్గెట్కి ఎవరు అవసరమవుతారు, ఎవరిని మనం కరెక్ట్గా సూట్ చేసుకోవాలి, ఎవరిని మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి అన్న వ్యవహారంలో ఆయన చూసి అందరూ నేర్చుకోవాల్సిందే. తర్వాత కుటుంబానికి వస్తే మనం చాలా అప్పుడప్పుడు చాలా లైట్గా తీసుకుంటాం, కానీ ఆయన చాలా సెన్సిటివ్గా ఆలోచించేవాడు. ఎట్లా ఆయన కోనపూలి వారి దౌహిత్రుడు, కోనపూలి వారి దౌహిత్రుడు అయితే కోనపూలి వారు ఎవరు కనిపించినా ఆయనకు ఒక విశ్వాసం, వాళ్ళమ్మ కోనపూలి వారు ఆడబడుచు, వాళ్ళు 5 పుట్టారు, తర్వాత 2, ఇట్లా ఆయనకు ఒక విశ్వాసం ఉండేది కదా. ఆ విశ్వాసంతో అరే కోనపూలి వారిని మనం గౌరవించాలి, కోనపూలి వారు మా అబ్బాయిని చూసినా మా అబ్బాయి కూడా కోనపూలి వారి దౌహిత్రుడు. అట్లా ఆయనకి ఏంటంటే ఒక విశ్వాసం, ఆ విశ్వాసం ఉందంటే దాన్ని కంటిన్యూ చేయాలనే ఒక తపన ఆయనలో చూశాను. ఆ కోనపూలి వారి పిల్లని చేసుకోవాలి. అట్లాగే కుప్పవారు, సరే ఎన్ని మాట్లాడుకున్నా మద్దూరు వారు కుప్పవారు మా మావయ్య గారు చెప్పినట్టు వారి వల్ల మేము మా వల్ల వారు, అది అన్యం. ఎందుకంటే యజ్ఞం చేసిన వాడు చూస్తే చలపతాతయ్య గారు, సార్ మద్దూరు వారు ఆడబడితే, ఇవాళ మరి కుమారస్వామి గారు మద్దూరు వారు ఆడబడితే, కల్పకాంబ సోమదేవమ్మ గారు మద్దూరు వారు ఆడబడితే, కాబట్టి ఇవన్నీ అవుతాయి. అట్లాగే మేము చేసినా కూడా ఆయన చెప్పినట్టుగా మన వెంకటలక్ష్మి అమ్మ అయితే ఏంటి, మా ఉమపిని గారు అయితే ఏంటి, భవిష్యత్తులో జరగవలసినవి అయితే ఏంటి, ఇవన్నీ ఇట్లాగే జరుగుతాయి. ఇది ఒక పరంపర. అంటే ఆయన కుటుంబ విలువల్ని కూడా ఎలా గుర్తించాడు అంటే కోనపూలి వారు కుప్పవారు మనకి బంధాలు ఉండాలి అంటే అట్లా ప్రతి విషయంలోనూ ఆయనకంటూ ఒక ఐడియాలజీ ఉండేది. దాన్ని ఆయన ఏదో రకంగా మనకి తెలియజేసేవాడు. ఆ తెలియజేసిన దాన్ని మనం అట్లాగే దాన్ని మనం పట్టుకొని ముందుకు పోవాలి, దాన్ని నేర్చుకోవాలి. ఆ ఉద్దేశంతోనే నేను మరొకసారి వాజ్పేయికి చెబుతున్నాను, ఒక పరిశోధనా గ్రంథాన్ని మనం అందరం తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక సంచలనమైన విషయం అవుతుంది. ఆ తర్వాత సరే నేను ప్రస్తావించకూడదనుకున్నా కానీ తాతయ్య గారు ఇందాక ఈ బదరీ క్షేత్ర వ్యవహారం ప్రస్తావించారు కాబట్టి నా అనుభూతిని కూడా ఒకసారి చెప్పి ఇక ముగిస్తాను. అంటే వారు చెప్పినట్టుగా ఇటువంటి ఉత్కృష్టమైన కార్యక్రమాలు ఆయన చేయటం వల్ల ఆయన చేసిన పుణ్యఫలం వల్ల అయితే ఏంటి, ఆయన అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఒక ప్లాన్డ్గా జరిగినాయి. ఫస్ట్ ఆయతనాలు మన ఇంట్లోంచి వెళ్ళిపోకూడదు, త్రేతాగ్నులు అని తపనబడి నాన్నగారి చేత ఆదానం చేయించారు. తర్వాత బాబాయ్ కూడా చేయాలని ఆయన తపనపడ్డారు. సరే త్రేతాగ్నులు జరిగింది. తర్వాత నాయనమ్మ గారు వెంకటలక్ష్మి సోమదేవమ్మ గారు, సరే ఆవిడ అనారోగ్యం అట్లా ఉన్నప్పుడు ఆయన మనసులో ఏముండేదో మనకు తెలియదు కానీ సరే వారి కళ్ళెదురకుండానే వారు కాలం చేయటము, దగ్గరుండి ఆ కార్యక్రమాలన్నీ ఆయన చేయటము, నిర్వహింపజేయటము. ఆ తర్వాత మా బాబాయ్ గారిని ఒక క్షణం వదిలిపెట్టకుండా ఆయన ఉండటం అనేది చూసారా, అది కూడా ఒక లెసనే. మామూలుగా మనకి ఏదో కోపం వచ్చానో అటో ఇటో పరిగెత్తాం, ఏదో కోపం వచ్చి కాసేపు అరుస్తాం. కానీ ఆయన అట్లా ఒక నిబద్ధతతో ఉన్నందుకు ఆ దంపతులు వాళ్ళు రియల్గా ఆయన్ని వాళ్ళు ఆరాధించిన విధానంలో అయితే ఏంటి, వాళ్ళని ప్రేమించిన విధానంలో అయితే ఏంటి, ఎందుకోసం అంటే ఇది ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ఆయన ఆబ్దికం పెట్టాడు అనుకోండి, కుటుంబం మొత్తాన్ని పిలిచేవాడు. హైదరాబాద్లో మా కుటుంబీకులు కానీ కుప్పవారు ఆయన మేనల్లుళ్ళు వాళ్ళు కానీ దగ్గర ఒక 50-60 మంది ఉండేవాడు. ఒక ఆదివారం వచ్చిందంటే 50 మంది వచ్చేసేవాడు. రాకపోతే ఆయన బూతులు తిట్టేవాడు, ఫోన్ చేసి బూతులు తిట్టేవాడు. 50 మంది వస్తే నిజంగా ఆవిడ ఆ సంకల్పం లేకపోతే మా పిన్ని గారైనా బాబాయ్ గారైనా ఇవాళ రోజు ఎవరు చెప్తారు చెప్పండి, ఎవరు చేసే అవకాశం ఉంది, ఎవరు చేసే ఓపిక ఉంది? ఎంతమంది వచ్చినా సరే ఓపికగా వాళ్ళందరినీ ఇక ఆయన ఉన్నంతకాలం అట్లా వైభవంగా ఆయన చేయటం. ఆ తర్వాత బాబాయ్ గారు ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చారు, అది వేరే విషయం. ఆ తర్వాత ఆయన చివరి ప్రస్థానం వారు చెప్పినట్టుగా ఆ బదరీ క్షేత్రంలో, ఆ మనాక్షేత్రంలో ఇప్పుడు పాండవులు అక్కడి నుంచే స్వర్గారోహణం చేశారంటారు కదా, ఆ స్వర్గారోహణానికి కూడా ఆయన వేసుకున్న ప్రాతిపదిక ఎన్నిసార్లు చెప్పినా అది నాకు గుర్తుకొస్తూనే ఉంటుంది. ఎందుకోసం అంటే మేమంతా ప్రయాణం అయినప్పుడు బాబాయ్ని 2-3 సార్లు హెచ్చరించాను నేను. బాబాయ్ చాలా చలిగా ఉంటుంది, తాతయ్యని కొంచెం డ్రాప్ చేసే అవకాశం ఏమైనా ఉందా
ఆయన మేనేజ్ చేయగలడా, ఆయన రాగలడా అని అడిగితే సరే ఆయన ప్రయత్నం ఆయన ఏమైనా చేశాడేమో తెలియదు కానీ అరే ఆయన వస్తానని అంటున్నాడు, ఆయన మనం ఆపడం కష్టం, తీసుకెళ్లాల్సిందే. ఓకే రైట్, ఆయన వస్తానన్న తర్వాత ఆయన వద్దు మనం పోతామని అనకూడదు కదా. ఆయన చాలా ఉత్సాహంగా రావటం, వచ్చిన తర్వాత అంటే ఏదో ఒక ప్రాతిపదిక భగవంతుడు నిర్ణయించాడని నాకు అనిపిస్తుంది ఆ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత. వచ్చారు, వచ్చిన తర్వాత అక్కడ హరిద్వార్లో మేము ఆగటం. హరిద్వార్లో కొంచెం ఆయన సిక్కేం కాలేదు కానీ కొంచెం హరిద్వార్లో బాగానే ఉన్నారు. మన గంగోత్రి వెళ్ళినప్పుడు కొంచెం సిక్ అయ్యారు. సిక్ అయిన తర్వాత ఏం చేశారంటే ఫస్ట్ అంటే ఆయనకు తెలుసు, ఆయన మనసులో నాకు అనిపించింది, నా భావం చెబుతున్నాను. వెంటనే ఆయనకున్న పంచదేవతార్చనలు ఆ బావగారికి, మా బాబాయ్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. అబ్బాయి ఇక ఈ దేవతార్చనలన్నీ నువ్వు చూడాల్సిందే అని. అక్కడ ఆ ఫేజ్ అయిపోయింది. ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళారు, బదరీ క్షేత్రం వెళ్ళారు, మన కేదార్నాథ్ వెళ్ళాం. కేదార్నాథ్లో వెళ్ళి అక్కడ కూర్చొని ఆయన చక్కగా శివలింగం దగ్గర నమ్మక చమకాలతో చేసుకోవటం. అంటే ప్రతి విషయంలోనూ ఆ తృప్తిని, ఆయన పొందిన తృప్తిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఏదో మనం ఏం చేసినా సరే ఒక్కోసారి మనకు అసంతృప్తిగా ఉంటుంది. ఏంట్రా బాబు వచ్చాం, చలిగా ఉంది ఏంటి, ఇక్కడ తిండి ఎక్కడ దొరుకుతుంది, ఇట్లా అలా ఉండేది కదా. ఆయన ఏ పనిలో అయినా సరే తృప్తిని మనం వెతుక్కోవాలి అనటానికి కూడా అదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా నాకు అనిపించింది. ఎందుకంటే కేదార్నాథ్లో గంట సేపు ఆయన కూర్చొని అభిషేకం చేసుకోవడం. ఆ అభిషేకం చేస్తున్న హెలికాప్టర్లో ఆయన రైడ్ చేసేటప్పుడు అరే ఇది ఫస్ట్ క్లాస్గా ఉందిరా, బ్రహ్మాండం హెలికాప్టరు, ఆ ఫీలింగ్స్ అంటే దేన్ని ఆయన దాచుకునేవారు కాదు. ఏదో మనకు కష్టమైంది, వీళ్ళు కష్టపెట్టాము అని లేదు, ఆయన ఉత్సాహాన్ని ఇస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఎక్కడో చోట కాఫీ ఇప్పించలేదని కాసేపు అరిచారు. ఎట్లా కూడా కాఫీ ఇచ్చాం. కాఫీ ఇస్తే అరే ఫస్ట్ క్లాస్గా ఉందిరా ఈ కాఫీ అంటే తృప్తి. అక్కడి నుంచి బదరీ క్షేత్రంలో వెళ్ళి అక్కడ ఆయన 53, 54 ఆ పిండాలు ఏదో పెట్టి అరే నా జన్మ ధన్యం అయిపోయింది, పెడ వదిలిపోయింది, 54 పెట్టేశాను, నేను ఏమైనా పర్వాలేదు అంటే ఇవన్నీ తెలిసి వచ్చినాయా తెలియకుండా వచ్చినాయా భగవంతుడు అనిపించాడా తెలీదు. అరే ఫస్ట్ క్లాస్ అయిన బ్రాహ్మణ్ణి మాట్లాడా, వాడు నెంబర్ 1గా చేయించాడు, నేను 54, 53 అదే చెప్పాడు, ఆయన లెక్క చెప్పారు, అయిపోయింది అనేసి ఆయన వచ్చి నారాయణుడు దర్శించుకొని తులసి, అక్కడ ప్రసాదం అంటే తులసి ఇదే కదా, తులసి ఆకులే కదా, ఆ ప్రసాదం స్వీకరించి ఫోటోకి పోజులు ఇచ్చి, సహజంగా 95 ఏళ్ళు ఆయన నుంచోవాలన్నా ఏదైనా చేయాలన్నా ఫోటోలు తీస్తున్నా చికాగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ నుంచోవటం, ఈ ఫోటోలు తీయటం, వాళ్ళకి ఎక్కువసేపు నుంచోలేరు కదా. కానీ నుంచోవాలి అనగానే మా బాబాయ్తో పిల్లితో నుంచొని ఫోటో దిగటం, ఆయన అన్నీ ఉత్సాహంగా ఆయన ఇవన్నీ మాకు నేర్పిపోయారనమాట. అంటే ఇట్లా ఉండాలరా పిచ్చివాళ్ళరా, మీరు ఏదో అనుకున్నట్టు ఉంటాం కాదు అన్నట్టుగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఫోటో సెషన్ అయిపోవటం, కింద తీయటం, వారు చెప్పినట్టుగా అదే వినా దైన్యన జీవితం, పుత్ర సన్నిధి, ఆయన చక్కగా అటుపక్క మా పిన్ని గారు, ఇటుపక్క బాబాయ్ గారు వారిని నడుస్తూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ తర్వాత ఈ నాన్నగారు గుర్తు చేసినట్టు కేదార్నాథ్ వెళ్తుంటే కొన్ని విచిత్రాలు, అవన్నీ ఒక 10 గంటల జర్నీ. 10 గంటల జర్నీలో ఒక 3 4 ఆయన ఒక 5-6 ఉపదేశాలు చేశాడు. అందులో నా కొడుకే 4 ఉపదేశాలు చేశారు. అదేమంటే అరే వీడు కోనపూరి వారి దౌహిత్రుడే, వీడు నేను కోనపూరి వారి దౌహిత్రుడే, వాడు కోనపూరి వారి దౌహిత్రుడే, అరే ఇవి నువ్వు చేసుకో, ఇవి చేసుకుంటే నీ జన్మంతా నీకు అన్నం లేకపోవటం కానీ లేకపోతే ఇట్లా ఈ డబ్బు లేకపోవటం కానీ ఏం ఉండేది కాదని చెప్పేసి ఒక 4 ఉపదేశాలు చేశారు. అట్లాగే మాకు కొన్ని ఉపదేశాలు చేశారు. సరే ఉపదేశాలు వాటికి వచ్చేసరికి అది ఆ సబ్జెక్టు నేను మాట్లాడేది కాదు. ఎందుకంటే ఆయన ప్రపంచంలో ఎంతోమందికి ఉపదేశాలు చేశారు. వాళ్ళు దాంతో వాళ్ళ జీవితాలన్నీ వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు నడుపుకుంటూ ఇక్కడ దత్తమంత్రం అట్లా ఎంత అసలు అదో ఏదో కథల్లో రాసినట్టుగా ఏదో చెప్పినట్టుగా ఉండేది. అక్కడ మనం చేయటానికి వస్తే, హోమం చేయడానికి వస్తే రావటం ఏదో అంటారు చూసారా, వెంటనే వాడికి ఉపదేశం చేయటం, రా కూర్చో ఉపదేశం చేయటం హోమంలో. అట్లా ఆయన ధర్మాన్ని సరే మనం చెప్పే ఇది కాదనుకోండి, అలా ఎంతో ఉపదేశాలు చేశారు. అట్లా ఆయనకి ఎందుకు చేయాలనిపించింది, ఉపదేశం ఎందుకు చేయాలనిపించింది అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఫేజ్ వైజ్డ్గా మా బాబాయ్ గారికి ఆ పంచదేవతార్చనలు అప్పచెప్పడం, తర్వాత మా అబ్బాయికి ఉపదేశాలు చేయటము, ఆ తర్వాత అక్కడ ఆ బదరీలో ఆ కార్యక్రమం ఓపిక లేకపోయినా ఉష్ణకొండలో స్నానం చేసి తర్వాత ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవటం.
ఆ తర్వాత ఇంకా చివరిలో ఆ క్లైమాక్స్లో ఎట్లా ఉందంటే ఆయన దిగి ఆ మెట్లు కూడా దిగారు, రోడ్డు మీదకి వచ్చారు. అక్కడ నారాయణ ఉత్సవం జరుగుతుంది అక్కడ. అంటే నారాయణుడి ఆ రోజు ఏదో బద్రీలో మూల క్షేత్రాల్లో అప్పుడప్పుడు ఈ పల్లకీలో కూర్చోబెట్టి చేస్తారు కదా, ఆయన కళ్ళ ముందు అట్లా నారాయణుడు ఆ ఉత్సవం అలా వెళుతోంది. ఈయన ప్రాణం ఇట్లా అది ఊర్ధ్వంగా వెళ్ళిందో అట్లా మనకు తెలియదు కానీ అలా వెళ్ళిపోయింది. అంటే అది ఒక స్క్రిప్టు. అంటే ఆ నారాయణుడిని అలా వెళ్ళిపోతుంటే ఆయన కూడా అలా ఆయన తన్మతం అయిపోయినట్టు అయిపోయింది. సరే, ఇది నాకు కలిగిన అనుభూతి. సరే, తర్వాత ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళందరూ ఏదో సెలెక్ట్ చేసినట్టుగా, సరే కొడుకు కోడలు సరే ఆయన సర్వం వాళ్ళే అనుకోండి. ఆ తర్వాత మా నాన్నగారిని చాలా ప్రేమించేవారు, మా అమ్మ నాన్న. ఆ తర్వాత సరే మా అబ్బాయి కొనుపురు దోహితుడు చెప్పా కదా, అది కారణమో ఏమో తెలీదు వాళ్ళు రావటము. సరే, నా అదృష్టంగా నేను వచ్చిన తర్వాత కామమ్మ గారు అని చెప్పేసి ఆవిడ ఆయన శిష్యురాలు. మామూలుగా యాదులు గారంటే ఆవిడకి ప్రాణం. అట్లాగే ఏమమ్మా కావమ్మా ఆయన కలరుస్తూనే ఉండేవాడు. అంటే ఒక విశ్వాసం, ఒక మనిషిని నమ్మితే ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు అన్నదానికి ఏమమ్మా కావమ్మా ఎక్కడున్నావు అరిచేవాడు, తిట్టేవాడు. తిట్లు వేరు, అరవటం వేరు. అట్లే మళ్ళీ ఏదన్నా మనం కనుక కొంచెం బాధపడినట్టు తెలిస్తే ఏం లేదు తిట్టానని బాధపడుతున్నావు ఇవన్నీ మామూలుగా అంటుంటాం మీరంటే అట్లా మళ్ళీ సముదాయించేవాడు. సో అట్లా ఒక సెలెక్టెడ్గా కొంతమంది రావటం. చివరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత ఏం చేశారంటే, ఇక్కడ మా పెండ్యాల మహేష్ గారి అమ్మమ్మ గారు కూడా మాతో పాటు వచ్చారు. మా బావగారి అమ్మమ్మ గారు, ఆవిడ పెద్ద మనిషి. ఆవిడ మామూలుగా ఆయన కూర్చొని ఉంటే ఒక తాంబూలం తీసుకొచ్చి చేతిలో పెట్టింది. తాంబూలం తీసుకొచ్చి అంటే ఆయన నాకు నేర్పింది నేను చెప్తున్నాను అంతే తప్ప దాంట్లో ఏమి కాదు. ఉత్త తాంబూలం చేతిలో పెట్టింది, చేతి నమస్కారం పెట్టింది. ఏమమ్మా ఇట్రా అన్నాడు. దీంట్లో ఏమన్నా పెట్టావా అన్నాడు. ఏం పెట్టదని. ఉత్త తాంబూలం పెట్టచ్చా అన్నాడు. బ్రాహ్మడికి ఉత్త తాంబూలం, అందులో నా బోటిగా అట్లా ఇవ్వచ్చు. అయ్యో పొరపాటు అయిందండి అని ఇమ్మీడియట్గా ఆవిడ ఒక 20 రూపాయలు ఎక్కడ తీసుకొచ్చి ఇచ్చి ఆవిడ పెట్టి. అంటే ఇది ఒక లెర్నింగ్. అంటే మనం బ్రాహ్మణి ఇచ్చేటప్పుడు ఏదో ఒక పలికి ఇచ్చేసి ఒక ఆకి ఇవ్వటం కాదు అన్నాడు. అంటే అంటే ఆవిడకి అది రాసి పెట్టుందేమో, ఆవిడ చేత ఆఖరి తాంబూలం తీసుకోవటం ఆవిడకి అది పట్టిన అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మా పిల్ల ఆయనకి మంచినీళ్ళు కావాలంటే ఇచ్చింది. మా పిల్లవాడు తులసి దళం ఇచ్చాడు. అంటే తులసి ప్రసాదం వాడి చేతిలో పెట్టాడు. తులసి దళం ఇచ్చాడంటే తులసి నీరు మా బాబాయ్ గారే పోసారు, వేరే విషయం. ఆ తర్వాత వాళ్ళ కొడుకు కోళ్ళు పక్కన ఉండటం, మా అమ్మగారు మా నాన్నగారు ఇలా ఉండటం, అదొక ప్రస్థానం, ఒక స్క్రిప్ట్ లాగా జరిగింది. అదే తాతగారు గుర్తు చేశారు కాబట్టి నా ఎమోషన్ని కూడా నేను పంచుకోవడం కోసం చెప్పాను. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన ఒక మహా వ్యక్తి, ఒక మహా సంస్థ, ఒక దాన్ని ఏమంటారు, ఆయన ఒక మేనేజ్మెంట్ గురు. అంటే నాకు తెలుగులో అది చెప్పడం చేత కావట్లేదు కానీ, అంటే ఏదైనా సరే ఒక విషయం తెలుసుకోవాలి, ఒక విషయం మీద మనం పరిశోధన చేయాలి అంటే ఆయన దగ్గర ఉన్న ఎగ్జాంపుల్స్ కానీ, ఆయన ప్రతి నడవడికని, ఆయన ప్రతి మాటని, ఆయన ప్రతి మనం పనిని తీసుకుంటే డెఫినెట్గా దాని నుంచి ఒక అవుట్పుట్ ఉంటుంది. ఏది వేస్ట్గా ఉండటం. మాటలు తీసేయండి, మాటలు అట్లా లేకపోతే కూడా ఎవరు పనిచేయరు. ఆయన సరదాగా మాట్లాడారు, తిట్టారు, పళ్ళు కొరికారు, అవన్నీ క్షణమే. అవన్నీ ఏదో తాటాకు మంట ఏదో అంటారు చూసారా, అట్లాగే ఉండేది తప్ప ఏముండేది కాదు. ఆడపడుచులు రావాలి, ఆ ఎన్ని మాటలు మాట్లాడినా సరే మద్దూరు ఆడపడుచులంతా కార్యక్రమంలో ఉండాలి, మద్దూరు వారంతా ఇంటికి రావాలి, కుప్ప వాళ్ళతో మన సంబంధాలు కలుపుకోవాలి, కోనపూలి వారు మనకు అదృష్టం ఇచ్చారు. ఇట్లా ఆయనకి ఏదో కొన్ని గుర్తులు కొన్ని అట్లా. అంటే ఓవరాల్గా అన్ని కుటుంబాలు ఒకటిగానే ఉండాలి అన్న భావన నేను గుర్తించాను. అంటే కోనపూలి వారు కావాలి, కుప్పవారు కావాలి, విష్ణుభట్ల వారు కావాలి, అందరూ కావాలి కదా. ఆడపడుచులు కావాలి, కుటుంబం కావాలి, చుట్టం కావాలి, శిష్యుడు కావాలి. ఎవరు ఇప్పుడు ఆయన రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరో చెప్పండి. ఆయన చేత రిజెక్ట్ కాబడ్డ వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది అది కూడా ఒకటి ఉంది అని నాకు అనిపించింది. సరే, ఇది చెబుతూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి. ఏదో కొన్ని గుర్తు చేసుకున్నాను. ఒకవేళ ఏమైనా పొరపాటు మాట్లాడితే మటుకు మా పెద్దలు క్షమించి, తర్వాత వారిని తలుచుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మా పెద్దలకి నేను నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. నా చిన్నతనంలో నాకు 16 ఏళ్ళ వయసులో బాదం ఆకులు కోయాలని మా పెదనాన్న సంత చెప్తాను రారా అంటే బాదం ఆకుల కోసమని విస్తల్లో నేర్చుకున్నాను. బాదం చెట్టు ఎక్కా. తాటి ప్రమాణం ఉంది ఆ చెట్టు. అక్కడి నుంచి కింద పడ్డే తొంటి నాకేం విరగల. తొంటికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే
సరే అప్పయ్య చేన్ల గారు సౌదేవ గారు అక్కడ ఉన్నారు. నేను నిచ్చెన మించి పడ్డాను అబద్ధం ఆడా. నేను మొహం నిచ్చెన వెళ్ళలేదు, చెట్టు మించి పడ్డానన్నారు. మా దొన్న చేలో కపాల కాదు మా జీతగాళ్ళు అన్నారు. మా అత్తయ్య గారు చచ్చాడు అని వాళ్ళు వచ్చారు. సరే వెళ్ళాము. వెళ్తే మా పిన్ని పాపం అబ్బాయి అంటూ నాకు ఇప్పటికి కూడా ఉంటుంది. నాకు ఆవిడ వేసి నాకు ఈ పట్టు అంతా వేసి మా తాతయ్య పక్కన పడుకుంటుండేవాడిని. నేను పసిపిల్లవాడలే, అప్పుడు ఆవిడకి మగపిల్లలు లేరు కదా, ఆడపిల్లలే. నేను మారాన్ చేసేవాడిని. పొద్దున్నే లేచి మా తాతయ్యతో రిపోర్ట్ చేశాను. నేను పిన్ని నాకు రాత్రి అది దావ పోయలేదు అరే చేశాడు. ఏవే వెంకలక్ష్మి ఆ మాత్రం తెలియదే, నీ మొహాన ఎంత పెట్టినా లేదు, నేను చెయ్యను అన్నది. రాత్రి 10 గంటలకి ఆవిడ ప్రసవించింది. ఈ జానికా ముట్టింది. ఆ ప్రసవించేప్పటికే నేను కర్ర పట్టుకొని నడుస్తున్నా. మరి ఏమిటో ఇట్లాగే నీ మొహాన ఇంత పెట్టినా లేదు. మా జానకి పుట్టింది రాత్రి 10 గంటలకి. పాపం ఆవిడ ఎంతో పుత్ర సమానంగా ఎంతో దియానే ఉండేది. ఇంటికి పోయినా మా అబ్బాయి అనేది కానీ బావగారు కొడుకులుగా మమ్మల్ని చూడలేదు ఎప్పుడు. ఆయన కూడా చూడలే. ఆయన మధ్య వచ్చి తిడుతూ ఉండేవాడేమే, మా అన్నయ్య కొడుకులు వచ్చారని నువ్వు వాడికి అన్నం పెట్టాలని కూడా ఏడుస్తున్నావు. ఏదో తమాషాగా మాట్లాడుతుండేవాడు. ఏదో అయిపోయింది ఆయన కాలం. ఇప్పటికీ నాకు చెప్పాడు మా అబ్బాయిని జాగ్రత్తగా చూడరా అని. నేను జాగ్రత్తగా చూసానంటే వాడే నన్ను జాగ్రత్తగా చూస్తున్నాడు. ఏదో జరిగిపోయింది, అంతా ఆయన తరం వెళ్ళిపోయింది. ఆయన ఆశీర్వచం వల్ల నేను యజ్ఞము యాగము చేశాను. నేటి వరకు అగ్నిహోత్రం అనుష్ఠానం చేసుకుంటున్నాను. ఏదో జరుగుతున్నాయి. మా అబ్బాయి కూడా చేశాడు. పంచమతరం ఆహితాగ్నిత్రయం అని మనం పోతే చంద్రశేఖర స్వామి వారు విజయేంద్ర స్వామి వారు అన్నారు మళ్ళీ ఆహితాగ్నిత్రయం వచ్చారని. మళ్ళీ ఆహితాగ్నిత్రయం వచ్చారు, మద్దూరి ఆహితాగ్నిత్రయం అని. ఆయన ఇంకో మాట కూడా అనేవారు, చిట్టి ఘనాపాటి గారు అల్లుడంటే ఆయనకు ప్రేమ ఎక్కువ. నేనన్నా స్వామిలో తిరుగుతా, ఏమండి మా నాన్నగారు కూడా ఏమైనా చిట్టి ఘనాపాటికి 12 మంది ఆడపిల్లలు, వాటిలో పెద్దలుడివి, అదే నీ మీద అభిమానం అనేవాడు. ఏదో జరిగిపోయింది. అంతా వారి ఆశీర్వచనం, అంతా సుభిక్షంగా ఉన్నాం. ఇవాటికి కూడా జూజూరులో మా ప్రభ సాగుతుందనే చెప్పచ్చు. ఎందుకంటే మేము మా మాటకి ఎదురు చెప్పేవాళ్ళు ఈ ఊళ్ళో ఎవరు లేరు. అంటే మేము గొప్పవాళ్ళని కాదు, పెద్దవాళ్ళు చేసిన పుణ్యమే వాళ్ళకి. వాళ్ళు కూడా వీళ్ళకి ఏదైనా ఉపచారం చేస్తే ఓ పుణ్యం ఉందనే అభిప్రాయంతోనే చేస్తున్నారు. ఎవరైనా నా జీవితంలో ఈ ఊళ్ళో ఎవరిని ఏమండి అని పిలవలేదు. ఎవరినైనా సరే ఏరా అబ్బాయి అని పిలిచాను, కానీ ఎవరిని నేను ఏమండి ఏమయ్యా అని కూడా అనలేదు. అది మాత్రం నాకు క్రెడిటే. అట్లాగే అంటారు, ఏమయ్యా హనుమంతరావు అంటే కొత్త మాట మాట్లాడుతున్నారు మారుతయ్య గారు మీరు అన్నాడు. ఏరా హనుమంతరావు అనకుండా ఏమయ్యా హనుమంతరావు అంటారు అని కమ్మవారి అబ్బాయి. అట్లాగే మనకి గ్రామస్తులు కూడా మనని ప్రేమించి చేస్తున్నారు. అది పెద్దల ఆశీర్వచనే తప్ప మన గొప్పతనం లేదు. యజ్ఞవారి బజార్ అని ఇట్లా ఉండేది, దీనికి పేరు యజ్ఞవారి బజారు. సరే, అంతా వారి ఆశీర్వచనంలో భవిష్యత్తు కూడా మా పిల్లలు కూడా అట్లాగే జరగాలని కోరుతున్నాను. యజ్ఞోపభూవస ఆపభూవస ప్రజజ్ఞే స్వావృధే సదేవానామధిపతిర్బభూవసో అస్మాకం అధిపతీన్ కరోతు వయగ్గుశ్యామ పతయోరయీడా. పార్వతీపదే హర హర మహాదేవ. యజ్ఞేశ్వరాయ నమః.